సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి పురస్కరించి ఈరోజు భారీ ఎత్తున మన బంజారా కుటుంబాలన్నీ పాల్గొని ఈరోజు 10 గంటల నుంచి ఇప్పటి వరకు మా ఆడపడుచులు, మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెలు అందరూ వాళ్ళ యొక్క వేషధారణ రాజస్థానీ మార్వాడిలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా కనిపించి ఈరోజు ఇంజాపూర్ కమాన్ నుంచి ఇక్కడి వరకు ఘనంగా తీసుకొచ్చిన మా బంజారా సోదరులందరికీ నా పాదాభివందనాలు. జై భీమ్లు, జై హిందులు. ఈ వేదిక మనది, ఈ కార్యక్రమం మనది, ఈ రోజు కూడా మనది. సేవలాల్ జయంతి ప్రోగ్రాం కు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పెద్దలు, ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులు, కాబోయే మంత్రివర్యులు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రంగారెడ్డి జిల్లాలో 2 ట్విన్ సిటీలో ఏకైక ఎమ్మెల్యేగా రాబోయే కాలంలో మినిస్టర్ హోదాలో రాబోయే కాలంలో మనకు ఇక్కడ మనకు ఇచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు, దేవరకొండ శాసనసభ్యులు, బంజారా ముద్దుబిడ్డ నీనావత్ బాలునాయక్ గారికి సాయంగా స్వాగతం తెలియజేస్తున్నాము. ఈ వేదిక ఇంకో ముఖ్య అతిథి బంజారా సోదరుమణుల గురించి పోరాడుతున్న ఏకైక నాయకుడు, గత పరిపాలనలో కేసీఆర్ గారికి దగ్గరగా ఉండి ఈ యొక్క ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండి మన బంజారా గురించి, మన యొక్క జాతి గురించి, మన యొక్క కష్టాల గురించి, మన యొక్క నష్టాల గురించి ముఖ్యమంత్రి దాకా చేరవేస్తున్న ముఖ్య నాయకుడు బంజారా ముద్దుబిడ్డ రాములు నాయక్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. వేదికపై గౌరవనీయులు మా సొంత నియోజకవర్గ శాసనసభ్యులు, బంజారా ముద్దుబిడ్డ, కాబోయే మంత్రివర్యులు బాలునాయక్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. జై బంజారా. అదేవిధంగా ఇంకో ఆణిముత్యం మహిళా సోదరుమణి, ఈ మధ్య కాలంలో అతి తక్కువ సమయంలో ఫేమస్ అయినటువంటి మా సోదరి శ్రీదేవి అక్క గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎల్బీ నగర్ ఎస్టీసీఎల్ అధ్యక్షులు ఖేతావత్ రమేష్ నాయక్ గారికి వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్ రఘుమారెడ్డి అన్న గారికి కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. బాయిలో బియ్యాలో దయచేసి 5 నిమిషాల మా వార్త ఖర్చు. ఈ జాతి గురించి కర్రచా, జాతి గురించి కష్టపడరచా, ఆపణ గురించి కష్టపడరచా, ఆపణ జాత్ కాంకో దికాణి కష్టపడరచా, ఓడి గురించి నిశ్శబ్దంగా వార్త ఖర్చు, తర్వాత నిశ్శబ్దంగా రేణు లాల్పుని ఎగబడరచా ధర ఉన్న బెసాలి వాలంటీర్స్ అసోసియేషన్ ఇప్పుడే విచ్చేసినటువంటి దేవరకొండ శాసనసభ్యులు, బంజారా ముద్దుబిడ్డ, మేమందరి కోరుకునేది మన ఎంత జనాభా మనకంత వంతు అని పోరాడుతున్న సమయంలో మన బంజారా సోదరుల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరికి మంత్రి పదవి లేదు. నీనావత్ బాలునాయక్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని గట్టిగా మేము మనవి చేస్తున్నాము, వారికి స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్నగారు ఇంజాపూర్ బంజారా వెల్ఫేర్ కి ఎప్పుడు తోడుండి ఏ కార్యక్రమం అయినా నేనున్నాను, మీరు ముందుండండి, ఈ యొక్క సమస్యల పైన మన స్థానిక ఎమ్మెల్యే గారికి చేరవేస్తున్న అన్ని విషయాలు చేరవేస్తున్న ఈ యొక్క ఇంజాపూర్ ముద్దుబిడ్డ హరిత ధనరాజ్ గౌడ్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మిత్రుడు, బంధువు, ఈ బంజారా జాతి గురించి పోరాటం చేస్తున్నటువంటి బంజారా నాయకుడు, దుర్గంజల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా వివరించినటువంటి రామావత్ కళ్యాణ్ నాయక్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా
ఈ యొక్క ఇంజాపూర్లో ఎవరు లేని సమయంలో ఇంత బంజారా గురించి పోరాటం చేసి మన గురించి, మన సమస్యల గురించి, టెంపుల్స్ గురించి కానీ మన సమస్యల గురించి పోరాటం చేసి ఈరోజు అంచెలంచెలుగా బీజేపీ ఎస్టీ మోర్చా నాయకుడు మన ఎస్ఎస్ శ్రీనివాస్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమానికి మన యొక్క ఇంజాపూర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ కు లీగల్ అడ్వైజర్, ఈ రోజు కార్యక్రమానికి అన్నదాత మా అన్నగారు బాబులాల్ జడ్జి గారికి కూడా నేను స్వాగతం తెలియజేస్తున్నాను. ఒకసారి నిలబడన్నా. ఒకసారి జడ్జి గారు బాబులాల్ నాయక్ గారు కూడా వేదికపై ఉన్నారు, వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా రఘురామరెడ్డి అన్న గారికి, అన్న పురుషోత్తం అన్న గారికి, మా మిత్రులు పేర్లు చెప్పుకోకపోయినా కార్యవర్గ సభ్యులు ఏమనుకోకూడదు, సార్కు ప్రోగ్రాం వేరే ఉంది. ఒక 2 నిమిషాలు నేను మాట్లాడి మీ యొక్క సమస్యల గురించి, మన యొక్క సమస్యల గురించి మాట్లాడి సెలవు తీసుకుంటాను. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఈ కార్యక్రమం ఉద్దేశం సంవత్సరానికి ఒక్కసారి జరుపుకుంటున్నాము శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి ప్రోగ్రాం. ఎందుకంటే శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ గారు మనకు ఒక దారి చూపించిపోయారు. ఏక్ జాత్ ఏక్ బాత్ ఏక్ సాత్. బంజారాలో ఎక్కడెక్కడో అడవుల పంటి ఏదేదో ఏడాదిలో ఉంటూ నివాసం ఉంటున్న సందర్భంలో సేవలాల్ మహారాజ్ యొక్క కళలో మహారాజ్ బాలాజీ వచ్చి ఆయన పునుకం రూపంలో కళ చెప్తే ఆ రోజు నుంచి, చిన్నప్పటి నుంచే మహారాజ్ గారు భక్తుడై ఈ జాతి గురించి ఏకం చేయడానికి తన యొక్క కుటుంబాన్ని త్యాగం చేసి ఈ యొక్క జాతి గురించి, ఈ యొక్క బంజారా లోయం గురించి, ఎక్కడెక్కడో మారుమూల ఉన్న అడవుల పంటి నివాసం ఉంటున్న జాతి గురించి ఏకం చేయడానికి ఆ రోజు 1936 నాడు జన్మించి ఈ రోజు దాదాపు 287వ జయంతి మనము జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఈ మధ్య కాలంలో మనకు అవేర్నెస్ లేదు, మనకంత ఎడ్యుకేషన్ లేదు, మనకంత సోషల్ మీడియా అవేర్నెస్ లేదు, ఎవరి గురించి ఏందో మనము తెలుసుకోలేదు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో అన్ని తెలిసింది మనకు. జాతి గురించి తెలిసింది, జాతి ఉన్నతి గురించి తెలిసింది, జాతి సంస్కృతి గురించి తెలిసింది, జాతి సంప్రదాయం గురించి తెలిసింది, మా జాతి ఎంత గొప్పదో తెలిసింది మనకు. ఈ జాతి ఎంత గొప్పదో అంటే తెలుసా? మీకు ఒక మాటలో చెప్తా. ఇలా హోమం భోగబండారం చేసినాము, కానీ మన ఊర్లో గాని, మన పల్లెల్లో గాని, మన గుడిలో గాని, మన ఇంట్లో గాని మన పూజారులు వచ్చి హోమం చేస్తూ ఉంటారు. ఈ హోమం అనేది ఎక్కడ నేర్చుకున్నారు? బంజారా జాతిని చూసి నేర్చుకున్నారు హోమం అనేది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలా. భోగబండారం మనం ఇస్తాం, ఆ భోగబండారమే ఇప్పుడు మన పూజారులు కానీ, బ్రాహ్మణ సోదరులు కానీ ఏం చేస్తారు? హోమాలు చేస్తారు. మంత్రాలు రావు, ఎడ్యుకేషన్ లేదు. ఆ టైంలో సంత్ సేవలాల్ మహారాజ్ కానీ, అదే విధంగా మహనీయులు, గొప్ప గొప్ప మహనీయులు మనకు ఒకటే మార్గం చూపించారు. మనమంతా కుటుంబ సభ్యులు ఏడాల్లో అడవిలో ఉంటాము. అడవి జంతువులతో సంరక్షించుకోవాలి, అడవి యొక్క కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలంటే ఎక్కడెక్కో ఆవుల పండి తిరుగుతున్నాము. అడవుల పండి తిరుగుతున్న సందర్భంలో మనకు ఆ దేవుడు సహకరించాలని ఒక సందర్భంలో వాళ్ళు ఎక్కడ పడితే, ఎక్కడ రాయి కనిపిస్తే అక్కడ పూజలు చేసి ఈ యొక్క జాతి ఉన్నతి గురించి పోరాటం చేసి భక్తిపూర్వ రూపంలో తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఇంజాపూర్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ లో 25 కాలనీలు ఉన్నాయి. దాదాపు 200 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ 200 కుటుంబాలు దాదాపుగా 5,000, 6,000 జనాభా కలిగిన ఈ యొక్క కార్యవర్గంలో ఈ రోజు మేము గట్టిగా 3 సార్లు ఈ యొక్క ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈసారి నాకు చాలా ఆనందంగా ఉంది. ఖమ్మం నుంచి ఇక్కడ వరకు ఎక్కడ ఒక సెకండ్ ఆగకుండా మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెలు, మా అమ్మలు అందరూ చక్కటి వేషధారణలో ఇంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నిన్న నేను పోయి మా కార్యవర్గం సభ్యులు తీసుకొని పోయినప్పుడు గౌరవ శ్రీ బంజారా ప్రేమికుడు, బంజారా సోదరులు అంటే అతిగా ప్రేమించే వ్యక్తి, మీ వల్లనే నేను ఈ ఎమ్మెల్యే సీట్లో ఉన్నానని గట్టిగా ఎప్పుడు నమ్ముతూ ఉండే వ్యక్తి
నాకు ఒకే ఒక మాట అన్నాడు, శ్రీనివాస్ లాస్ట్ టైం నేను 30 లక్షలు ప్రకటించిపోయాను బంజారా భవనం గురించి, కానీ అది ఎంతవరకు వచ్చింది, ఫాలోఅప్ చేసిరా లేదా అంటే ఆల్రెడీ ఫాలోఅప్ చేసినాం, కమిషన్ లెవెల్లో ఉంది సార్, దయచేసి అది కొంచెం పెండింగ్ లో ఉందని నాకు తెలిసింది. నేను వేరే ఇంటర్నేషనల్ ప్రో కబడ్డీ లో తిరగడం వలన నేను కొంచెం సమయం ఇవ్వలేకపోయాను. కానీ మా అధ్యక్షులు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్యామ్ నాయక్, ట్రెజరీ కార్యవర్గ సభ్యులు ఫాలోఅప్ లో ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మా లాల్ సింగ్ నాయక్, వీళ్ళు ఫాలోయింగ్ లో ఉంటే వాళ్ళు కొంత పెండింగ్ లో ఉంచారని ఒక్క మాట అనేసరికి అప్పటికప్పుడు ఫోన్ తీసుకొని ఆ రోజు ఏ మూడ్ లో ఉన్నారో అన్నగారు, కానీ మాకు గంట సేపులోనే 30 లక్షల నుంచి 20 లక్షలు శాంక్షన్ అప్పుడు ఈ శిలాఫలకము ఓపెన్ చేయడానికి కమిషనర్ గారికి, డిఈ గారికి వెంటనే ఆర్డర్ ఇచ్చి వెంటనే నేను ఆర్డర్ ఇస్తున్నాను, మీరు కంపల్సరీ ఈ యొక్క బంజారా సోదరులకు, ఈ వెల్ఫేర్ అసోసియేషన్ కు మీరు శిలాఫలకం ఈ యొక్క పండుగ పోటలోనే అది శిలాఫలకం ఓపెన్ చేయాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారమే ఈ రోజు శాసనసభ్యులు మల్లారెడ్డి రంగారెడ్డి అన్న గారు ఈ రోజు మనకు 20 లక్షల శాంక్షన్ చేసి ముహూర్తం చేయడం జరిగింది. ముహూర్తమే కాదు అన్న, ఇది బంజారా భవనం శివలాల్ మహారాజ్ యొక్క గుడి కూడా స్టార్ట్ అయినట్టే మేము భావిస్తాము. ఎందుకంటే మా జాతి ఎప్పుడు ఇష్టపడితే వదులుకోరు, ప్రేమిస్తే వదులుకోరు, కష్టం వస్తే దుఃఖంతో కారం తినైనా ఉంటారు, కానీ వాళ్ళ యొక్క కష్టానికి వాళ్ళ యొక్క దుఃఖాన్ని దిగుమింకొని కష్టం మీద జీవించే మా జాతి ఈ రోజు మన యొక్క ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు కానీ బంజారా సోదరి మనలందరూ మీకు తోడుగుండి ఓటు వేయడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం బంజారా వల్లనే వచ్చిందని గట్టిగా నమ్ముతున్నా నేను. ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిందంటే మన బంజారా మిత్రులు అత్యధిక శాతంలో ఓటు వేయడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని నమ్మకంలో నేను ఒక్కనిగా భావిస్తున్నాను. కావున రాబోయే కాలంలో అన్నగారు కష్టాలు ఎక్కువన్నాయి, మాకు కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ చుట్టుపక్కల దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట్, అదేవిధంగా కల్వకుర్తి, మహబూబ్నగర్ నుంచి ఇక్కడ విచ్చేసి వివిధ శాఖల ఉద్యోగస్తులు పీఎం నుంచి చర్చి వరకు, కలెక్టర్ వరకు ఇక్కడ నివాసం ఉంటున్నాము. కాబట్టి మాకు సరైన సౌకర్యాలు కల్పిస్తే రాబోయే కాలంలో మిమ్మల్ని పల్లకిలో మోస్తామని మనవి చేస్తున్నాను. ఎందుకంటే అదేవిధంగా నేను ఇక్కడ మనవి చేసేది మీరు 20 లక్షలు శాంక్షన్ చేశారు, కానీ అది ఒక చిన్న సాయం లేక ఉంటది. ఈ భవనం కట్టాలన్నా, ఈ యొక్క సంశేవరావు మహారాజ్ యొక్క టెంపుల్ కట్టాలన్నా మాకు కోట్లలో ఖర్చు అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఏ రూపంలో అయినా ఫండ్ రిలీజ్ చేసి మమ్మల్ని ఈ యొక్క భవనం కానీ, సంశేవరావు మహారాజ్ యొక్క టెంపుల్ కానీ రాబోయే మీరు మంత్రి పదవి లోపలనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మీరు కట్టించే విధంగా ఉండాలని గట్టిగా చప్పట్లతో మనం గట్టిగా కోరుకోవాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క స్థలం గురించి అందరికీ తెలుసు. స్థలం గురించి పోరాటం చేస్తున్నప్పుడు అందరూ సహకరించారు, నాయకులందరూ సహకరించారు. బంజారా మిత్రులు ఎక్కువ శాతము మా ఇంజాపూర్ లో ఉంటున్నారు కాబట్టి న్యాయపరమైన డిమాండ్ వాళ్ళకు కావాల్సిన స్థలం మనం కేటాయించాల్సిందని అన్ని పార్టీల యొక్క నాయకులు మనం సహకరించడం జరిగింది. ఈ రోజు సుమారు 600 నుంచి 1000 గజాలు ఈ స్థలం ఇక్కడ కేటాయించడం జరిగింది. కేటాయించేది కరెక్టే అన్నా కానీ ఇప్పుడు భూమి ఉంది, మమ్మల్ని ఒక రూమ్ గాని, ఒక హాల్ గాని, ఒక గుడి గాని ఉండాలంటే చాలా ఖర్చుతో కూడుకునేది. కాబట్టి దయచేసి ఇది మాతో కాదు, మా బంజారా మిత్రులతో కాదు, గవర్నమెంట్ తలుచుకుంటేనే అవుతుంది. కాబట్టి మీరు పెద్ద దిక్కుగా మమ్మల్ని సహకరించి రాముల నాయక్ అన్న గారికి, అదేవిధంగా మా ప్రియవంత నాయకుడు నేనావత్ బాలనాయక్ గారికి కూడా మేము మనవి చేస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఒక్క రిక్వెస్ట్ పెడుతున్నా. అదేవిధంగా 1 నిమిషం ఆపడం आप एक जात एक बात एक साथ ये कार्यक्रम कसे कर रहे ఏ శ్రీనివాస నాయకనే నామౌను కనుకొని, రాజ్ కుమార్ నామౌను కనుకొని, एक श्याम नायक नामौनु कोनी इंजापुर बंजारा नायक नामौनु कोनी मार जाते गौरव कापाडू अत्र गट्टिगा कोराड्रे मार जाते कन्नई तो लाल टोपी घालतानी लाल टोपी राजस्थानी नायक जो रैलू करण पोराटम कर रहे आज नायकुलुगा से तम बैठे नायकुल से मनवी करोचु आज कौर करीन पड़ो
कौर करो पिसा मत लो, कौर करो तारू मत पियो, बंजारा जाति गुరించి काम करो करें మనవి करोचू। आज तुमसे भाई लोग आयचं आज स्वतः पिसा दिने कोणी, एक बोटर दिने कोणी, एक काही साडो दिने कोणी, एक हरिदुल दिने कोणी, स्वतःగా ప్రేమతో బంజారాలో आज అత్ర గట్టిగా బ్యాటిగతో ఈ యొక్క అసోసియేషన్ అత్ర గట్టిగా काम కరించుకో నమ్మకం అయితే ఆయిచ్చగా మనవి करोचू। आज మన రిజర్వేషన్ వలన బాబు సాహెబ్ అంబేద్కర్ వలన మా తల్లిదండ్రుల వలన आज మారుమూల ప్రాంతం అయితే आज ఫ్లైట్ అంతాని అంతర్జాతీయ స్థాయి రమార్తాని ఆలోచనతో మా జాతిని మన గౌరవం నమ్మొచ్చు। ఈ జాతి గురించి మా కొత్త కర్ను కలుస్తాం, మా పోరాటం కర్ను ఏ జాతి అవేర్నెస్ కాను కొంత మనం సేవ చేయాలి। మాకు బర్రెలు వద్దు, గొర్రెలు వద్దు, మాకు బోట్లు వద్దు, మాకేం కావాలి ఎడ్యుకేషన్ కావాలి, చదువు కావాలి, మా పిల్లలందరూ చదువుకోవాలి, మా పిల్లలందరూ ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, లాయర్లు కావాలి, డాక్టర్లు కావాలి, జడ్జీలు కావాలి, టీచర్లు కావాలి, పంతులు కావాలి, ఈ విధంగా ఉండాలి। గవర్నమెంట్ మన బంజారా భవన్ లో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రకటించారు, నాకు ఇవ్వడానికి భూములు లేవు, నాకు ఇవ్వడానికి ధనం లేదు, నేను ఒకటే ఒక ఇస్తాను, బంజారా సోదరులను ఎదగడానికి మీ ఎడ్యుకేషన్ లోన్లు కానీ స్కాలర్షిప్లు కానీ చదువుకునే విధంగా ఏ విధంగా సహకరించమంటే అంత రూపంలో సహకరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది। అదే విధంగా శాసనసభ్యులు కానీ మా ఎమ్మెల్యే కానీ మిగతా రాములన్న గారు కానీ అందరూ ఈ బంజారా మిత్రుల గురించి సహకరించాలి। మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు ముందుండి నడిపిస్తారని గట్టి నమ్మకంతో అడుగుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన బంజారా మిత్రులకు, నాయకులకు, నా కార్యవర్గ సభ్యులకు, నాకు సహకరించిన మిత్రులందరికీ ఆడి బాపైన సేన రామ్ రామ్ కతూ జై హింద్, జై భారత్, జై ఇంజాపూర్, జై బంజారా। థ్యాంక్ యూ సార్ ఫర్ నిర్దేశం। నిరంతరము మీరు నడిపించే మార్గము ఈ అసోసియేషన్ ను ఒక మార్గదర్శనం, ఒక మార్గంలో నడుపుతున్నటువంటి కారణము అది మా గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ సార్ ప్రోత్సాహంతోనే మేము ఎక్కడ చిన్న చిన్న తప్పులు చేసినా ఒడిదుడుకులు ఉన్నా వాళ్ళు మమ్మల్ని కోపడతారు, దగ్గర తీసుకుంటారు, ఒక మార్గంలో నడిపిస్తున్నారు కాబట్టి అసోసియేషన్ చాలా సంతోషంగా మంచిగా నడుస్తుంది సార్। ఇంకోటి ఏంటంటే మేము ఎమ్మెల్యే గారికి ప్రోగ్రామ్ ఉందని చెప్పేసారు, ఒక ప్రెసిడెంట్ గా మీకు విన్నపం ఏంటంటే సార్ మాకు కేవలం మీరు లాస్ట్ 30 లక్షలు ఇచ్చారు, ఈసారి 20 లక్షలు శాంక్షన్ చేశారు, అది కాదు సార్ మాకు భవనం కావాలి, పైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మేరామయ్య టెంపుల్ కావాలి, ఆ టెంపుల్ కు దగ్గర 3 నుంచి 4 కోట్ల బడ్జెట్ అవుతుంది సార్, ఒకేసారి కేటాయించకపోయినా 4 కోట్లు విడుదల వారిగా కేటాయించి మా భవనానికి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మేరామయ్య టెంపుల్ కి మీ ఆధ్వర్యంలో మీరు ఉన్నంతసేపే చేస్తేనే మీకు ఈ బంజారా జాతి నిరంతరం ఎత్తుకొని తిరుగుతాము। నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు సునాయాసంగా ఉండి మీకు గెలిపించడానికి మేము సిద్ధంగా ఉంటాం సార్। కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు సంశ్రీ సేవాలాల్ మహారాజ్ లాగానే అనుకుంటున్నాము। ఈ విషయాన్ని మేము 2 సార్లు ఒకసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సరే అని చెప్పారు సార్, కమిషనర్ గారు చెప్పారు, డిఈ గారు చెప్పారు, అది మధ్యలో ఉన్న నిన్న సేవాలాల్ మహారాజ్ వచ్చి మీ మీద కూర్చున్నట్టుంది, అప్పటికప్పుడే 20 లక్షలు శాంక్షన్ చేశారు। కాబట్టి దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ భవన నిర్మాణానికి తోడ్పాటు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం। ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల ప్రతినిధి శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా మనం చూస్తున్నాం। జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్। ఈనాటి సేవాలాల్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మా బంజారా అక్క చెల్లెళ్ళు, మా బంజారా సోదరులు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీనివాస్ నాయక్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా సోదరుడు, రోజు మేము కలిసి ఉంటాం, నాకు బాలు నాయక్ అంటే గడిచిన 20 సంవత్సరాల నుంచి నా మంచి మిత్రుడు, మరి ఈ కార్యక్రమానికి రావడం మనందరి అదృష్టం। బాలు నాయక్ గారికి అందరూ కూడా చప్పట్లతో స్వాగతం తెలుపమని తెలియపరుస్తున్నా। అదేవిధంగా ఇంకొక సోదరుడు
బంజారాలకు ఉద్యమాన్ని తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేయడంలో పాలు పంచుకున్నటువంటి రాములు నాయక్ గారు కూడా ఈరోజు మన దగ్గరకు వచ్చినారు. మరి రాములు నాయక్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వస్తే మనందరం బాగుపడతామని ఉద్యమంలో ముందుండి నడిపి ఆఖరుకు 2 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉన్నా గాని ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పేరు మీద దోపిడీ జరుగుతుంది, 7 లక్షల కోట్లైనా మా బంజారాలకు ఏమి ఇవ్వలేదని ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన గొప్ప మనసున్నటువంటి రాములు నాయక్ గారు 2 సంవత్సరాల అధికారం ఉంటే కూడా వదిలిపెట్టి అన్యాయాలకు బుద్ధి చెప్తానొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆయన వంతు కృషి చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్యామ్ నాయక్ గారు, ధనరాజ్ గౌడ్ గారు, అదేవిధంగా రాజు నాయక్ గారు, కళ్యాణ్ నాయక్ గారు, బాబులాల్ నాయక్ గారు, జైత్య నాయక్ గారు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే నేను కూడా ప్రతి సంవత్సరం ఈ పండుగలో పాల్పంచుకుంటున్నా. బంజారా సోదరీమణులు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 100% ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మీరు కష్టపడి వాళ్ళు ఎన్ని చెప్పినా, వాళ్ళు డబ్బులు ఇచ్చినా, దోసుకున్నవి తీసిచ్చినా, మిమ్మల్ని అదిరించినా బెదిరించినా చివరికి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి మీ యొక్క కష్టం ఇందులో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఆ రుణం తీర్చుకోవాలంటే, మా బంజారా సోదరుల యొక్క రుణం తీర్చుకోవాలంటే మీ అవసరాలను తీర్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పుడే నేను బాలు నాయక్ గారితోని అదేవిధంగా రాములు నాయక్ గారితో మాట్లాడుతున్నా. అవసరమైతే మిమ్ములనే తీసుకెళ్లి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి ఇక్కడ ఒక బంజారా భవన్ కట్టించేటువంటి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దామని ఇప్పుడే నేను మాట్లాడినా. రేపు అసెంబ్లీ జరిగేటప్పుడు వాళ్ళతో పాటు మీరు కూడా ఎవరు వచ్చినా, మీ అసోసియేషన్ వచ్చినా పర్వాలేదు, ఒక 15 రోజుల్లో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది, ఎనీ టైం కావచ్చు. అప్పుడు తప్పకుండా నాకు మద్దతుగా మీరందరూ వచ్చి మనకి ఇక్కడ ఒక బంజారా భవన్ తెస్తే ఇది చిరకాలం ఉండేటువంటి కార్యక్రమం అవుతుంది. మనమే కాదు, మన పిల్లలు తరతరాలు అక్కరొచ్చి జ్ఞాపకం చేసుకునేటువంటి అవసరం ఉంటది. ఓట్లు వచ్చినప్పుడు అక్కరూరు ఇక్కరూరు ఎవరైనా పోయినా ఆఖరుకు పెద్ద ఎత్తున ఉండేది మనతో పాటే. అందుకే ఈరోజు బంజారా నాయకులకు ఏ అవసరం ఉందో అవి తీర్చే బాధ్యత మాది. చాలా మంది తుర్కయంలో ఉన్నారు, ఇంజాపూర్లో ఉన్నారు, మునగనూరులో ఉన్నారు, ఇక్కడ ఉండే బ్రహ్మణపల్లిలో ఉన్నారు. మనకంతా కూడా దేవరకొండ నుంచి, నల్లగొండ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, వరంగల్ నుంచి వచ్చినటువంటి బంజారా సోదరులు ఉన్నారు. ఇక్కడ మీరు ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్నారు అంటే మీరంతా మా కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఎవరో వచ్చి ఏదో నాయకుడు వచ్చి ఈ ఊరు నా ఊరు, ఈడ మీరు బతుకొచ్చిండ్రు అంటే చెంపలు పగలగొట్టి మీరు నా దగ్గరికి రండి. ఎవరు అట్లాంటి మాట చెప్పి బెదిరించినా నేనున్నా మీకు అండగా. ఇక్కడే ఉన్న పక్కకే నేను నడిచే దూరంలో ఉంటా. నేను ఇక్కడ మీ ముందే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పెద్ద ఆలయం, దాదాపు తిరుమల తిరుపతి దేవాలయం ఎలా ఉందో అలాంటి ఆలయం ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయేంత దూరంలో ఉంది. ఇవన్నీ కూడా
అందరి కోసం మేము ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా సమాజంలో ఉండే పేదరికం పోవాలని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగుపడాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆలోచిస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. మేము అన్ని ఒకే రోజు అప్పటికప్పుడే మీరు అడిగినవన్నీ చేయకపోవచ్చు, కానీ మీరు చూస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీరందరూ గెలిపించిన ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ రోజు దాని మీద సన్న బియ్యం ఇస్తున్నాం. మా తల్లులందరికీ కూడా ఉచిత బస్సు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాల్లో ఏ ఊర్లో, ఏ గూడెంలో, ఏ తండాలో కట్టించిందో మీరే ఆలోచన చేయండి. ఈ రోజు మనము ఇప్పుడు మన బాలు నాయక్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో దాదాపు ఎన్ని ఇళ్ళు కట్టించారు? 3,500 ఇళ్ళు బాలు నాయక్ గారు దేవరకొండలో కట్టించారు. ఈ రోజు ఈ మన నియోజకవర్గంలో ఎవరికైతే పట్టాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 3,500 ఇళ్ళు నేను కట్టించిన. అదే విధంగా మీకు రాబోయే రోజుల్లో ఎవరికైతే జాగాలు లేకుంటే, ప్రభుత్వ భూములుంటే అందులో మీకు కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవన్నీ మాకు ఆలోచన ఉంది. ఈ కట్ల కింద తుర్కాయంజాల్ కట్ల కింద ఉన్నటువంటి ఇండ్లు ఈ రోజు మా బంజారా సోదరులు ఉన్నది 2006లో నేను ఇచ్చిన పట్టాలు తప్ప ఇంకొకరు కొత్త పట్టా ఎక్కడ కూడా ఇవ్వలేదు అనేటువంటి మాట మీ అందరికి తెలుసు. తుర్కాయంజాల్ కావచ్చు, బ్రహ్మణపల్లి కావచ్చు, మునగనూరు కావచ్చు, లంబాడా సోదరులు ఉన్న ప్రతి దగ్గర వాళ్ళ ప్రతి విషయాన్ని నేను చెప్తున్నా. ఈరోజు ఉద్యోగ సోదరులు ఉన్నారు, లేకపోతే పిల్లల చదువుల కోసం ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రావడానికి కారణం మీరు గ్రామాలు వదిలిపెట్టి ఇక్కడ వచ్చిండ్రు అంటేనే పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరు వచ్చిండ్రు. వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఇక్కడ ఉన్నారు. మీకు ఏ కష్టం ఉన్నా మేము అండగా ఉన్నాం. మీరు ఎక్కడికి వెళ్ళో వచ్చిర్రు అనడానికి ఎవరికి కూడా వీలుండదు అనేటువంటి మాట అందుకే మీకు మొదలే చెప్పిన. అందుకే ఈరోజు మీరు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి, ఇల్లు కట్టుకున్న కుటుంబాలకు కావచ్చు, మీరు చూసిండ్రు ఇక్కడ 10 సంవత్సరాలు ఒక దుర్మార్గుడు ఉండి 10 ఇండ్లు కట్టేయలేదు, 10 రోడ్లు వేయలేదు, 10 మందికి రేషన్ కార్డులు ఇప్పియలేదు. కానీ ఈ రోజు మేమంతా, నేను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, ఈ ఊర్లో పుట్టిన బిడ్డగా నేను మీ అందరికి అండగా ఉన్నా అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మేమేదున్నా కులాలు, మతాలు ఎప్పుడు కూడా మనకు అడ్డం రావు. మనమంతా కుటుంబ సభ్యుల్లాగానే ఉండాలి. మనం కుటుంబ సభ్యులుగా భావించినప్పుడే సమాజంలో అన్ని కూడా పక్కకెళ్ళిపోతాయి. కానీ నాయకత్వంలో మీరు దూరం ఉండండి, మేము దగ్గర ఉండము అంటే ఎవడు కూడా రాజకీయాలు చేయలేడు అనేటువంటి మాట కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీకు ఏ ఆపదున్నా, ఏ సాపదున్నా అద్దుమ్మ రాత్రికి నేను మీకు అండగా ఉంటా అనేటువంటి మాట కూడా నేను మరొకసారి మనవి చేసుకుంటూ, మీకు కావాల్సింది ఇక్కడ మొన్న నాకు బంజారా సోదరులు మన శ్రీనివాస్ నాయకత్వంలో అందరూ వచ్చిండ్రు. నేను వెంటనే చెప్పిన, మీరు అక్కడ ఏమి చేసినా మీరు ₹1 ఖర్చు పెట్టకండి, నేను ఖర్చు పెట్టించి మీకు ఏ వసతులు కావాలో చేపిస్తా అని చెప్పిన. వెంటనే మున్సిపల్ కమిషనర్ చెప్పిన, మొట్టమొదటిగా 20 లక్షలు ఇచ్చి అక్కడ మనం డబ్బులు ఇచ్చి పని మొదలు పెట్టండి, తర్వాత ఏదైనా చేస్తామని. ఇప్పుడు నాకు బాలు నాయక్ గారు, రాహుల్ నాయక్ గారు, శ్రీను చెప్పినాక నేను ఒకటి ఆలోచిస్తున్నా, ఈ 20 లక్షలతోని మొదలు పెడదామా, ముఖ్యమంత్రి తన కూర్చొని ఒక 50 కోట్లు ఇవ్వమని అడుగుదామా అనేటువంటి ఆలోచనలో నేను ఇప్పుడు ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. వీళ్ళని తీసుకొని వెళ్తా, మీరు కూడా రండి. ఒకవేళ 50 కోట్లు ఇస్తే 20 లక్షలు ఇంకో కార్యక్రమానికి పెట్టండి. మీరు ముందైతే మనం ఒక రిప్రజెంట్ తీసుకొని, ఈయన చాలా మంది మా ఎస్టీ సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఇద్దాం, ఒక 50 కోట్లు అయితే బ్రహ్మాండమైన కార్యక్రమం చేయొచ్చు అని అడుగుతాం. అడిగినప్పుడు ఒక 25 కోట్లు ఇచ్చినా మీకు అద్భుతంగా ఇక్కడ పని జరుగుతుంది. మనం అడగడానికి మాత్రం 50 కోట్లు అడుగుతాం. ఇక్కడ ఈడున్న జాగాలో 25 కోట్లు పెడితే చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఇస్తే 25 కోట్లైనా తెచ్చి చేస్తాం.
లేదా నేను నా వంతుగా ఎన్ని డబ్బులు ఖర్చైనా మీరన్న సైజులోనే అది చేసే బాధ్యత కూడా నాది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా అక్క చెల్లెమ్మలకు, మా అన్నదమ్ములకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నేను ఇంకా మీతో ఉండేవాడిని. ఇంకొక కార్యక్రమము పెద్దంబర్పేటలో ఇదే కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా చూసుకొని నేను అంతవరకు అందరు వేదిక మీద ఉన్న నాయకులు ఉన్నారు, మాట్లాడతారు. కాబట్టి నాకు మీ అందరి దగ్గర సెలవు ఇవ్వమని కోరుకుంటూ సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై సేవాలాల్, జై సేవాలాల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సందేశము. ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులు మన శాసనసభ్యుల గారికి సన్మానించవలసిందిగా కోరుచున్నాం. అందరు చెప్పట్లు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సందేశాలు, సలహాలు, సూచనలు. ఎందుకంటే మీరు మాకు దగ్గరలో ఉంటారు, మీతో మేము ఎప్పుడైనా వచ్చి అడిగే అనుకుంటే కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు సాగించవలసిందిగా మనం చేస్తున్నాం సార్. ఇప్పుడు మన బంజారా ముద్దుబిడ్డ టైగర్ నల్లమల్ల పులిబిడ్డ ఫిబ్రవరి 15వ తారీఖు ప్రభుత్వం ద్వారా మీరు త్వరలోనే అసెంబ్లీ ఉంది కాబట్టి మీరు ముఖ్యమంత్రికి చొరవగా ఉంటారు. 15వ తారీఖు అధికారిక సెలవు దినం ప్రకటించాలి. అదేవిధంగా మనకు లంబాడాలకు రావాల్సిన ఫలాల విషయంలో, సంక్షేమ ఫలాల విషయంలో ఎక్కడెక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎట్లా తీరుస్తారు? నాకు తెలిసి తెలియని కొన్ని విషయాలు ఉంటాయి సార్, అవి మీ దృష్టిలో పెట్టుకొని నడిపారని అనుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మన దేవరకొండ శాసనసభ్యులు నీరావత్ బాలనాథ్ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. आपने यहाँ तो कोरी कोरी नहीं आती सवाने बेटा ये हमारा रंगवाने के लिए रोल करते हैं कौन आर्दो पाटा मारा भाई जय सेवालाल गट्टी करो भाई आप लोग तो बाग बजाओ ना भाई जय सेवालाल సేన రామ్ రామ్. ముఖ్యంగా అదే భలే ఉన్నాడు. जय जय एक पुरुष दे एक हाथ से एक दे डिस्टर्बेंस आजने अपन जातीय पंडग భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన గోరుమాటి కత్తి రాతోయ్ ఆ శివలాల్ మహారాజ్ పండుగ గొప్ప పండుగ అప్పుడే ఆ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఖరీదే పండుగ అప్పుడు పాల్గొనేది ఎన్సీఎల్ కత్తిరకు గర్వకారణంగా సందర్భంగా మనకొర్తో వాస్తవంగా सेहत ऋणों करके हमने तीन मतलब गुरु गुड़ा जानो गुरु गुड़ा क्या बी एन कत्ती जाता ఎక్కువ కాకుండా మార్చి మార్ కాన్సెన్స్ వాళ్ళకి ఊపాదే ఉన్నవి కత్తి జాబ్ కాస్త ముందుతో దిగాలి కదా. సో బాగానే మీ ఏమంతా మంచి రామ్ రామ్. చాలా విషయాలు శివలాల్ మహారాజు గురించి తమిళ మా కొత్త కిర్ కాంచి ఆమె సేవాజ్ हुए శివలాల్ గురించి మాని జాబ తమిళ మనం ఆమె సేర్ జాబ రాहुल भी मानो సాకేశ్వర కాయకణం కూడా రాहुल भी కణం. సో అదనే అత స్థానిక శాసనసభ్యులు రంగారెడ్డి గారు సదా आपने సంబంధించి ఆజనే 20 లక్షల రూపాయలతో పాటుగా భవిష్యత్తులో రాहुल भी అన్న చూసుకున్నాం ఇంజాపూర్ వేసుకొని एक जागे అత్తదావత్ కనుకొని ప్రతి కాన్సెన్స్ కత్తి ఎక్కువ మొత్తంలో ఉంచుకో
మొత్తం బంజారా భవన్ బాంధేనే కేర్ క్యాంప్ అవుతుంది आपण గిరిజన శాఖకు సంబంధించి आपण ट्राइबल एसटी एसडीएफ पूछा मुख्यमंत्री దీనికి సంక్షిప్త కరస్కత కెలుకొని జీరుగాని ప్రతి కాన్స్టిట్యూషన్ మనగా డిమాండ్ గల డెఫినెట్ గా దచ్చ మన తెలిసినంత కోడి గారి కేని ఈ గొప్ప విషయం కదా షేన్ ఆడవాళ్ళ కాదు చిన్న చిన్న ఫంక్షన్ అనుకో మంచుకో చెడు గుడి బాగాతో లీగల్ గా గుడిని దేర్ చేయని గుడి మన చేయి గవర్నమెంట్ ఫండ్స్ గుడిలో దేర్ అవకాశం చేయి పరం గుడి కాదు ఎండోమెంటే జానుతాం ఎండోమెంట్ జానగా 30% అవన కార్పొరేషన్ ఫండ్ బాగుంది సో ఈ రకరకాలైనటువంటి లీగల్ అప్లికేషన్ జరగాలి आपण मांगा जना बंजारा भवन बांधा का एक पैसा मांगे था वो बात आपने गुड़ी से डिसाइड कर ली एस्टिमेट कर लेना वो तेलुगु वार्ता है आपण तेलुगु तो वाले दाने और कंप्लीट करे रोटी कार्यक्रम कर लेना के दाने ये संदर्भ में मन करतो रामनबिया मैं हम सब एसटीएमएल से बढ़ताने తప్పకుండా ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ ఏమో ప్రభుత్వం తరపున బంజారా భవనాలు బంధాలను కదాని తప్పకుండా ముఖ్యమంత్రి పుచ్చాం ఆ కేనికి ఆయన అనుమానం వదిలించే కదాని ఈ సందర్భంగా తమను మనం కరచు ఓర్తో పాటుగా ఆ చరిత్రమా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆమె శివలాల్ మహారాజునే ఆ జత్ర గుర్తింపు దినోకతో అభ్యర్థులతో కొలిసి అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడి ఆమె శివలాల్ బంజారా భవన్ నాయకుని బంజారా భవన్ ముఖ్యమంత్రి కూడి అతనే శివలాల్ పూజలో పాల్గొని ఏకైక ముఖ్యమంత్రి కొడుకు రేవంత్ రెడ్డి ఎక్కువ ఆపణ తరపున ఆచరణ ఆమె బంజారా భోగేమా పాల్గొనవచ్చు భోగేమా పాల్గొనేసుకొని मानना है राहुल भी आना है रामचंद्र नायक ने बलराम भी आने हमारे एमएलसी शंकर नायक ने रविंद्र नायक ने हम शेन बेसाले दाने एकस को आप तेलंगाना राष्ट्र तमार जाति गौर मा देवरकोण नाया उन्नारु मा देवरकोण मुख्यमंत्री आया उन्नारे एकस बात को सभा में प्रकटिंचो मध्य मरुगु मा सेवालाल महाराजे टेंपुल विग्रहं तो सहा कत्राई पिसावेदे चरित्र में निलिचे विधंगा 20 एकराల लैंड देखो बनावुको हम एक जानते लैंड देखे काले मन का इब्राहिमपट्टनम इलेक्शन ड्यूटी राजना राहुल भैया बलराम भैया से जाना है वातावरण 20 एकराल जमी अब गवर्नमेंट जब ऑलरेडी कलेक्टर अलर्ट करूता వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 15 ప్రారంభ శంకుస్థాపన కోని సేవాలాల్ మహారాజు గుడి विग्रहं तो सह आपने एप्पटिकी जाति गर्विंचदगा कत्राई पिसागरे लक्ष मंदी सभागारं महाराज शिवालाल महाराज गुड़ी प्रारंभ करता लक्ष मंदी तो सभागारं मुख्यमंत्री आदि निर्णय जीरगाली आपने तप्पकुंडा ई प्रभुत्व आपने प्रभुत्व वास्तवंगा आपने रातो कांग्रेस पार्टी चेयि आपने रातो कांग्रेस प्रभुत्व चेयि कनाई आपने केरला के प्रभुत्व आए आपन धूड़ेलाल दीपता ढाई घाटे दीपता और गवर्नमेंट आई आप लोगों ने छोड़ देने को कांग्रेस गवर्नमेंट आई आपन जाते हैं जो कुर्सी गवर्नमेंट है राष्ट्रीय आजकल में केलर को लेकर तो साथ कुर्सी गवर्नमेंट आना को तो तप्पकुंडा गवर्नमेंट सपोर्ट इरतो गोर जाति इरतो कांग्रेस गवर्नमेंट कुर्सी गवर्नमेंट आपन गवर्नमेंट ई गवर्नमेंट लायक होने आप हक्कु छे आप राइट छे गवर्नमेंट लायक बाध्यता आपने छे तप्पकुंडा आप विधंगा मुंदु चाला ఈ ప్రభుత్వం నిర్ణయాలను काम करने बाध्यता है हमसे ज्यादा हम डोगलाबंद मुख्यमंत्री देखने लगे हमें बड़ा हम जहाँ तो कने का कौन सी क्यों कौन बनो हम कहे पूछो इन्होंने सार का तो तप्पकुंडा सपोर्ट करो से आप एक इब्बंदी का है वो इब्बंदी हम राउंड भी आए से लड़ाई मारे होते मैं कहे का वेदको मैं पूछे सार चाहिए करने को बाधा यहाँ बस चले जाओ लड़ाई वाले राउंड भी आ रहे वेदको मैं पूछो कहे मारो पूछो केले कहे मैं तेरा कौन सा सकुच से रही सो तप्पकुंडा आपण कत्ताय दाने आपण आशाचे वो आपण जातेवासु तप्पकुंडा देवण पड़े देर रेनो पार्टी भी हाईकमांड भी ఖచ్చితంగా గవర్నమెంట్ ని कैबिनेट विस्तार देवण का दाने हाईकमांड भी एक निर्णय छे डेफिनेटली आपण होतो आपण सेवा आपण जाते आपण करेने గొప్ప అవకాశం రచకెదారే సందర్భంగా మనవి करतो अब राहुल भी आता दया शिवलाल महाराज दया काय करे दया सो आपण तप्पकुंडा అవకాశం आपण जाते सपोर्ट करलेडो मन वीलैंत वरकू आप सगत एक्व मनुष्य आप हमें प्रति प्रोग्राम हमारे सारी जाता का तो वास्तव में हमें टाइम में कतरा बिजी तो जाते वासी एक्व मारो राहुल भैया जीवाता जवाता वो प्रण हम कहें तो हमारे अफिसर को पार्टी के रकरकाल कार्यक्रम रहते राहुल भैया कन्या को झंडा पाने फरूज कर बोरा सर वोटी
ఈ చాలా పెద్ద గౌరవం ఉంది सीएम గారికి వెళ్ళి हमसे ఉన్నత గౌరవం రాచా से भले राचा तमें पूर्ण से समझा तो हमसे चा ఉద్యోగస్తులు సదా కొన్ని ఇబ్బందులు చతోయి ఓ వాత సదా కాల్పన ముఖ్యమంత్రి से वात के से आपने కొంత ఎక్కువ మందిని ఆ టార్గెట్ కదాలి కొంత టార్గెట్ కాయ కరకోదే సజే वो पकड़े बलवा आपन को चिक जा रहे ना मोट वाली वाला కాదు నాడికి వాళ్ళకి చిక్ जा रहे సో ఓ వాత సదా सीएम కేచా దీర్ఘాలు మందిర్ సైడ్ సదా జాగ్రత్తగా हमारा वाला ఎక్కువ ఇబ్బంది పడరేచా हमारा ఉద్యోగస్తులు ఎక్కువ ఇబ్బంది పడరేచా हमारा ఉద్యోగస్తులు ఎక్కువ టార్గెట్ వేరే సర్కార్ సదా और కేచా సో దీర్ఘాలు हमने कहीं चाहिए आपनो ప్రభుత్వం आपनो गवर्नमेंट आता में मनोरंजन गारे केचो आपण काम काढलो ब्रह्मांडगा तम बंजारा भवन बनो बंजारा भवन के दाई एस्टिमेट नकाओ ओ माद गुडी एस्टिमेट सदा करो गुडी के सेपरेट बंद नकाओ गुडी सेपरेट करना करो गुडी देन అవకాశం रेनी बंजारा भवन 3 करोड़ 4 करोड़ लागस केला वो यार 50 लाख को कोटी रुपए गुडी के ना आपण घालना घाल लेता वो कंपनी मैं राहुल भैया तुम्हारे एमएलए ले जाता తప్పకుండా అంశం జాంచా కాంబాల్ చే తప్పకుండా వచ్చే సంవత్సరానికి కొంత స్టార్ట్ కార్యక్రమం తప్పకుండా కలగదని తమనే సందర్భంగా మనకొతో ముఖ్యంగా అతి దూరంలో రెండో కొంచెం గుర్రం కూడా ఆపడాలు చే ప్రము బిఎన్డి को सामने रखो ఆపడాల గామ जो प्रोग्राम దేరాలో ప్రోగ్రామ్ తయారు చేయక భాई వ్యాత కామత్ కేలో తప్పకుండా తమన్నారు కన్నాయి తమర్ కావాల్సిన తమ షేర్ రాజా కన్నాయి ఇదేని आपण जात का अज्जी जगला यूनिटी आनो छे एक ही बात कहेगा तो आपण में अज्जी यूनिटी आनो डोगला अपना चरुकुराल చాలా మంది डोगला यूनिटी వచ్చగలే आपण काय करते एके छे आपण कोण के छे शागा शार्प के सेट पे आजकल व्हाट्सएप टीवीలు పేపర్లు సేదాर చాలా शार्प के छे अज्जी आपण रक्षमन लेके कहेगा तो आपने देखो तो कोदा आके बड़े लागे उन काय कर सका आपण काय की आपण आगे बढ़े और काय कर सका नहीं बड़े बड़े काय मर्चा खा ले और काय कराए मैंने आगे कैसे बड़ा करेगा तो आप कष्टपड़े सोदरा सदवारे सदरो सोदरा मंच पोजिशन आरो ओ पोजिशन देख के आगे बढ़े हम क्या करा अपने काम काय करा मत के बैठ जाएंगे क्या बैठा रहेगा कर रहे दाने वो खुली तो कर दे तमें एक मोटो कोर को तुम्हारे गुरु से मार दे जाता और गुरु एक बात को है हमारे जिला में गुरु तो मानव नाम तो नहीं एक दाने मन के लिए दाने बात करो तो तम काय को मंत्री एमएलए बारे जोन कनाय को तमार जात एकदार ए राष्ट्र गणमट गेले दार అవతర भाई तम काय तकवार कोरिगला दाको कतो और कतरा अनुभवते कतरा स्टडी करताने कतरा ముందు వచ్చాన నాగర్ కోచుకో एक हफ्ता और मुन्नत बात निसरेनी वो बात పోగదు మని అమ్మ ఎంత ఎత్ర అచ్చగందర మైన కదా అదే మంచి ఉద్దేశం కోకెలవాడ సో श्रीकृष्ण कमिटी रिपीटेज नॉन व्याख्या सो जेरगाली आप अज्जी आप सोदरान बागा सदवడం తాపన గామవతి తాండవతి కష్టపడతా మాత్రం చాలా మంది కొంత ఉద్యోగస్తులు వచ్చాయి కొంతమంది ఆటోదారుల మధ్య కొంతమంది కష్టాలు రెక్కల మీద కాయంతో బడో యాడి బాబు पण చదువు ఎక్కడ శ్రీరామ రక్ష అరే कौन से रक्षा जने आपने श्रीराम रक्षा చదువు वो చదువు पर रजकोल आरसे आपने अब आपने सार सके जजी सर वो सीट पर बेच दो बार बोल से सो वो सीट पर बता हमने गर्व आ जाए कतना गौरव होगा तो आप वाले जज हो फिर वो पीटा मेरे दो वो न्यायाधीश करके हम जाते करें और जड्जी करो जड्जी तैयार रहते पण आपने गौरव अरे आपण जात वाला देख छे हर पेद्द पेद्द पोजिशन आपण राहतो आपण जाते गौरव शिकून काय आपने बालनायक मंत्री सदळ्या गालेनी नी आजकडून कलेक्टर देवण काय जेर कष्ट जगणं करायला చేయడం आपण వాళ్ళని జాతర కత్తి అవకాశం ఉందనా అవసరం ఉందా काम దచ్చ జాతర देखे आपण గౌరవంగా బచ్చర్ काम దచ్చ దీర్ఘాలి आपण కత్తితో మంచి పొజిషన్ అను आपण సోదరాన్ని చదవడం కదాని తమనే సందర్భం ఏ ప్రభుత్వం మీద हायर कौन से हక్కులు तो పూర్తి స్థాయిలో हमसे 500 भाई जाम होवे हमसे తప్పకుండా ఎక్కడి నుండి జామర కాయ తేడా చెప్పండి से ఎక్కడి నుండి అంటే తప్పకుండా आपण జాతీయ వాసోది జరిగే వాళ్ళు చాలా కార్యక్రమాలు 3 वर्ष పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత అమర్ కదని సందర్భంగా మనకొతో బాయనే బియానే కాగదా సేనే తమనే वर्ष एक तो बढ़ रहा कदे कदे मामूలు అప్పుడు కనే బడే ఈర్వాసి కదే బడే నా దాసన చిన్నపల్లి దాసన రోజు हमें देवरकोंड मूड गाल कने बड़े अवकाश मनो ये पंडगल तप वो हैदराबाद में देवरकोंड से भाई भी कट्टी से आत्रों तमार तपकुंडा कुछ टाइम हमसे हमसे भाई तम लर्राचकनी ये संदर्भ मन को परे करता शिवलाल महाराज जयंती संदर्भ तम शुभाकांक्ष सेलू राम राम थैंक यू सो मच सर सर तम केले विषय एक दी मलका सर वो हमें नर्दा नहीं सर भवन निर्माण विषय में आज
మన गुरुन काకుండా वो ट्राइबल वेलफेयर डिपार्टमेंट के कहता आज करम का जो वो तमाम सलाह सूचना ले ले रामी नायक सारे सलाह सूचना लेने ना वो एस्टिमेशन ना कहा था सर अनकार में तुम्हारे आवाज है कंपलसरी పాపం జాతీయ ముద్దుబిడ్డలు తమదోయి తమ వాయిస్ ఏబిఎన్ ఛానల్ ద్వారా ఏ దేశమైనకెళ్ళి ఈ రాష్ట్రమైన ఈ ప్రాంతమైన జావన కోరుతూ మీడియా మిత్రులు కొంచెం వాయిస్ తీసుకోవాలి ఇద్దరిది కొంచెం పైకి రండి ఇప్పుడు మన దేవరకొండ ముద్దుబిడ్డ బాలనాయక్ సార్ను మన కార్యవర్గ సభ్యులు సన్మానం చేయవలసింది మనం చేస్తున్నాం. కొంత యాదరేట్ అన్న తెలంగాణ ఉద్యోగం రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒకటి డాక్టర్ స్వాతి మేడం గైనకాలజిస్ట్ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. జయపాల్ ఇప్పుడు బాలనాయక్ సార్ను మన కార్యవర్గ సభ్యులు సన్మానం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. थैंक यू सो मच सर तुम्हारे सलाह सूचना पाकिस्तानी वो एस्टिमेशन लगा तुम्हारे एक हफ्ता आवाजा उनको करने को तुम्हारे सलाह रानी नायक सर सलाह ले लेता वो कार्यक्रम ముందు चला तम विनोद सलाह सूचना लेने ధన్యవాదాలు కేతో ఆయోజన చేసి తమనే మరొకసారి నామి ధన్యవాదాలు కేతో సార్ థ్యాంక్ యూ సార్ अबे आपण बारो मुद्दुबिड्ड जातर वासु निरंतरम लड़ाई करे देखो कुर्सी गवर्नमेंट गवर्नमेंट अभी काम चाहिए मुख्यमंत्री सगन काम चाहिए काम चाहिए सीधा लड़ाई पड़े काम केर साहब लीडर आगा तो राहुल नायक सारे वो कुर्सी लीडर लड़ाई पड़े पूछो हक्कु छो पूछो और धैर्य भी कि जातर वासु निरंतरम काम कर रहे राहुल नायक सारे ने जिंजापुर बंजारा वेलफेयर एसोसिएशन तरफ मरोकसारी धन्यवाद के सर अब राहुल नायक साहब बात करने बताने मनाई कर సభాధ్యక్షులు రాజు నాయక్ గారికి బంజారా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ గారికి ధనరాజ్ గౌడ్ గారికి శ్యామ్ నాయక్ కళ్యాణ్ నాయక్ బాలు నాయక్ జత్య నాయక్ జరుగు సార్ గారికి వేదికపై ఉన్న అతిరత్న మహారథులకు అందరికీ పేరు పేరున మీ అందరికీ 287వ జయంతి सेवालाल महाराज तमार इंजापुर है जो तमाती 4 बातें कर जाऊं सेवालाल महाराज कलरे थी रुमाल भांज मेरे तो कोण मार भी आवती भर जाऊं रुमाल बांधन मेरा माँ याडीर कलरे में अधिकारी तो कोण मार भाई 4 बातें कर जाऊं मैं तमारो लोई छू तमारो आदमी छू ये घूमटे माहिती ये रुमाले माहिती पैदा हुए जो कोण राम लुदाई मैं जिंदारा दे तुम्हें जाते वास्तु बराबर लड़ू आपने हक जतरा भी आयर छे वो हकेन बराबर तमन लान तमार कन दे दाऊं कतरा को काम छे 10-15 वेया छे मैं आवणु करंदार श्रीनिवास नायक राजू नायक कहे तो आए छू 4 बातें तमाती कह जाऊं 4 बातें तमार ई करम दाऊं करन छे कालग्न मुख्यमंत्री ने 287వ జయంతి సందర్భంగా ఇదే బంజారా భవన్ లో ఓ లంబడోల పిల్ల ఎంత బాగుందామని పాటలు పాడతారు బంజారా హిల్స్ మాది గోల్కొండ గేట్ దగ్గర బంజారా గేట్ ఉంది కిలాల మాకు ఒక 5 ఎకరాల స్థలం ఇవ్వండి మా పిల్లలు ఇంత బాగుంటారంటే జయప్రద జయసుధను 2 సార్లు పోటలు కొడితే జయప్రద కనిపిస్తుంది
కానీ మా ఆడపిల్లలు మేకప్ చేయకుండా ప్రతి ఇంట్లోకి ఒక ఆడపడుతులను గుంజితే ఒక హీరోని కనిపిస్తుంది. అందుగురించే బంజారా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఒక 100 కోట్ల రూపాయలు కేటాయించి ఒక ఎకరా భూమి బంజారాస్ ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేసినాను. అది తప్పకుండా తీసుకువస్తాను. अरे वो टेंटम काहे कर रहे तो धान खा रहे तो होता है वो टेंटम काहे कर रहे जरा एवढी आओ गेट कन काहे कर कन बकरा उपरा काट रहे थे जेर वास्तु 1 एकर जमीन रामानायडू स्टेडियम दिनेचो अन्नपूर्णा स्टेडियम अक्किनेनी नागेश्वरराव दिनेचो कृष्णान पद्मालय दिने तो ये बंजारा सेवालाल महाराज और नामे पर था. हमें 5 एकर जमीन दो इन्होंने हीरो हीरोनी तैयार कर कोई मको मेरा मा यार इनको दिखारी देखा था भाई सवार लड़ाई हुई केला एक एक हाथ में एक तलवार एक सोटा रचिंदर का केवल तू डरे नहीं महाराज तो भाई का तो महाराज सोमवार पैदा हुए तो सोमलाकर नाम लगा देंगे अपने का मंगलवार पैदा हुए तो मंगिया मैं बुधवार पैदा हुए तो मार नाम बदिया लगा देंगे शुक्रवार पैदा हुई तो सकरी बाई लगा देंगे जेर वास्तु आज जमी कब्जा कर से लोग जमी में घी घालन पूजा करायचं कोण जात एक बंजारा जात તમે કેરો 20 वर्ष रान के नहीं मालूम છે सेवालाल महाराज रामविनायक धंधा पाडो मूवमेंट आज 20 वर्ष में कत्ता देखत सेवालाल महाराज रैली निकल रही है सेवालाल महाराज जयंती कर रही मैं तुम्हार बेटा कहतो हो मैं તમે એક કેરો છો आपने संस्कृति कापाडो वर्षे में एक दाड़ आपने फेटिया कांटोई फेरो आपने तांडे में दसरा पूजा उंदार आपने फेटिया कांटोई दिखाए दे आपने घरे में अपने बातें करो डैडी मामी मत को बाहर जाओ देना केलो पड़े आपने संस्कृति कापाडो अजक तमें केरो तो मैं तुम्हारे बेटा कोरक्यारे मुनांग मत नाचो बल्ला लागा छमें मन 4 लाख रुपया बाई कमीशन मेंबर छू मैं क्यों कोरक्यारे गोंडी मारकर नाच को मैं 1 मीनार बाई देता हूँ कसे नाचे नहीं हो आपने नाच भाई नाच आपने एक लीडर मारा डपड़ा नाचा सारे मुनांग एमएलए मुनांग कर ये भूल जाओ तम वेराळू जात छे नायकर हरका ओडी योदी वेदा तो छरीन छरी पसंद तो पर कहीं 3 किलो बोटी दादा तक गोर बाटर जात सारी रात कहते थे तमार नायकर घरे में नहीं तो तमार कारबारी घरे में नहीं तो सिंह नायकर घरे में नहीं तो राजू नायकर घरे में नहीं तो दर्जू साहब घरे में कहीं फंक्शन हो नाचो वो तो नाचो अब एक दुकान खोल रहा तू दुकान नाम नलवेरी ओमा पूरा अपने रेत ससली वांकड़ी पेटिया से मड़चो में 1 करोड़ को 2 करोड़ रुपया घालेंगे तू कर और पता है अजक दुकान खोल तू दुकान नाम वेतड़ू नलवेरी वेतड़ू वो तो से सामान मळे धोती थी लेन रुमाले थी लेन कंडा थी लेन से तमे मळे आमेर संस्कृति कापाडो करन में केरो छ होली दाड़ मत को घेर मत होगा तमार बेटा में केरो छ तमार तांडे में तमार गामे में तमार पेड़े में तम वो तो नाचो आदमी 5000 घालो से एम्प्लॉय था वो तो बकरा काटन खा लो पड़े रोडे पर हजी 90% कमे की छे हजी 10% कम एनो अपने में तम से ई करनो
मला आधी घणदाग जाहीर तर घणी वात करू करून केलं तो पण एवढी भूक लागली तोडी घाण कार्य पर అధ్యక్షదార్ మరి 60 కాన్స్టిట్యున్సీ 60 నియోజకవర్గాలు 25,000 నుంచి 60,000 ఓట్లు తమారు బలరెడ్డి రంగారెడ్డి లేదా తమారు 4 ఎమ్మెల్యే ఎంపీ లేదా हर एक कॉन्स्टिट्यूंसी में 60 कॉन्स्टिट्यूंसी में 3 करोड़ 4 करोड़ रुपया लेना वो में एस्टिमेशन में गुड़ीकरण नहीं घाले जो 1 करोड़ रुपया एस्टिमेशन बढ़ाना में गुड़ी बनाओ तो करे काम मारो देख बाबा साहेब अंबेडकर राసిన రాజ్యాంగం इंदिरा गांधी दीदी तो रिजर्वेशन आज वरसरे कोणती आपने छत्या पर पढ़ रहे थे लग रहे थे कल 12 डीएसपी हुए थे 12 आदमी एक डीएसपी मार घरे में थी मार बॉडी हुई जेर वास्तु मैं तमिल केदारो छू तमार बेटा छू तमार लोही छू तमार प्रसीना छू अजय कोना केदारो छू तुम 1 वर्ष में 1 दाड़ अपने ड्रेस पहरो दाढ़ी मामी करन भूल जाओ आपने तो 10 पोजीशन में जाओ तो 7,000 का को याडी बाप पे जा रहे याडी बाप का को 7,000 जा रहे 7,000 आए तो फिल्टर विस्की पर आउट होता याडी बाप आते तड़कर सीधी से पीती कहीं बात होता आपने बात होती आते विस्की पर आओ आप कहीं कहते मार्कन घना आदमी आप श्रीनिवास नायक तू प्लेयर थी इंटरनेशनल ले लो भैया मार साड़ीन भाई आई कौन तेरे तरह देख रहे अरे मत पूछो तार थोड़ा बुट्टी नो तमुड़ पेटे माहिती यारे पेटे माहिती हो तो है और बारम कर तू करम का तो कोई क्यों नहीं मार साड़ीन भाई आई कौन रहे साड़ी कहीं को भेन हो जाओ तो भेन कहीं को केवड़ी को चली जाओ जे रास्ता भी चोरी थे सही देवी ये हीरो ने बड़ा काम मार था 17 पैसा लागे वो जुबली सिलेक्शन तो देता हर एक फंक्शन में कह रहा सवार पर मुख्यमंत्री कर ले जाऊं तो ट्राइबल वेलफेयर मिनिस्ट्री कर ले जाऊं तो ये छोरी न मारकन के भी कहीं ना मोरो श्रीदेवी को मार दरमियान चवान ने हीरो बना दिनो अभी छोरी बच्ची जन हीरो ने बनाऊ तो एमा कहीं छे ये छोरी को नहीं श्रीदेवी को नहीं काल में यूनिवर्सिटी में गो एग्रीकल्चर यूनिवर्सिटी में अतरा तो नाचरी छोरी आज काई छे कलर छे कुदरत सीनु को तो अत्यति हो तो कुदरत दूसरे हीरो ने और आंकी अतरी अतरी ऊंडी रच माई मुकड़ी स्नाक कालो भूर तू कहीं को हीरो सीनु कहीं को जीरो कैसे मानता आपन हीरो बन आपने रीत है आजकल तो हम कहीं कर रहे तो कहते हल्दी फंक्शन मेहंदी फंक्शन अरे आपने संस्कृति करो 4 गाठ वेया घोटा घसो मंडावड़ो मांडो आगदाग दो छचा ब्रून मारसरी काळे बुरन 5 गाठ तम हळदे ते हेंगोळी कराय तो गेर दूर निकल जाऊं छु हल्दी फंक्शन कसे करनो आपने मसार होळी रमू छु 30 टँकर पाणी रच मार घरे पुन्हा 2-3 आदमी रच सिंधी लावू छु इंत सारा तूरा खारा आपने काई खाओ जो पण शेती कर कसे कह रहे तुम तो अपन होली रमते थे असी धरती पर राम और लक्ष्मण दोई करन गीत बोलते थे अपन आज होली भूल गए आपने पंडगल भूल गए आपने भूख लगा रहे भूख लगा रहता आपने छठा पर दसरा कहीं करते इंडियन दौड़ी करता था अपने मार पोत एक मारू तू माथे पर बेटा मारे अरे ये पोते हांगू रहतो तो रे हांगू ये करतो तो 4 इंच का 3 बॉडी दी व्या कर दिनो 4 छठा पर मन बेटी छे येर दो कत्ती कटनम लीधो कोई कटना में दूर करो तब कटनम फूचर कम करो छोरी याद रहे तो घर मार बहनर छोरी सब है असिस्टेंट प्रोफेसर डॉक्टर छे मीनान 5 राज छे बेंगलोर कौन कतरा कटनम दत करना कानपुर में होने
अरे 5 लाख रुपये तो तुम घरे ना रहत नहीं रहते मीना ने तूच बेटा 5 करोड़ का करम को मैं तेना सोचो हम हमारे छोरी कहीं घाला था हम कहीं अത്ര ही को नहीं डिमांड मत करो मैं कह रहा तू मार बॉडी ने आपने ड्रेस पर ब्याह जीते भी होता बंडी पर आपने ड्रेस आपने रुई अब सवार होली कर रो तो बाटी सोड़ी एक लारी एक बंडी जयराबाद की बाटी मंगा रो छो अपन में काल को ओम बिरला ना साहब हम नॉनवेज बहुत अच्छा पकाते साहब बोटी घना त्रांदा साहब हम हमारी भाईलों के बाटी जबरदस्त करो साहब इंडिया में कोई करे तो कोण सोळी रांदा था साहब मैं कांशीराम सोळी खरा दींदो कोणा नॉर्थ इंडिया वाला हतरा नगान दादा नगान खाओ एक बाटी खाओ अरे ये काला काला क्या दिख रहा है करन को साहब विदाउट ऑयल विदाउट मसाला ये बहुत अच्छा रहता साहब अतरा को खा दो सोई हाथ लगी हो दरवाजा बंद कर दे दी बाटी न सोई खा दो इसको क्या बोलते नायक कला को बाटी सोई बोलते लकड़ी दो और डेयरी में जेब में घाल दो कौन सी होटल जाओ बाटी सोई लाओ करो कैसे अरे ये बाटी सोई कहीं तर भाई अतरा इंटरनेशनल कुक था हम तो काल होम बिरला को तुम साहब हम नॉनवेज आतो रहा था साहब बाटी कराता साहब चूरमो चूराता हम कोई कलाकार कहा नहीं चूरमो चूराता ओमा वराली सोम टोपरो वो घालाता साहब अजय कहीं करन करतो मैं तमें ना अमा आगो तमें तमार बेटा कसन करो तो करन करतो संस्कृति कापाडो जातर कापाडो तमार लाल रामड़ नायक छे तम राम बनो मत तमें ना कांगे पर लेना हनुमान बनो तुम्हें तू शक्ति मार्कन छे आपने इंप्लाइशन काई हुए तो मार्कन करो आपने पुलिस डरारी तो राम लगा के रात फोन करो आपने भाई लोग कोई छोड़े थकाबुन तो बंद करो तमार फीजे कम छे तो श्री चैतन्य मूत्रच बंदे करतो कसन करो तू इसे आज एवढा मोटो इंजापुरे में अत्री आ तो फंक्शन लगाए सीनू तो राजू तम से मार तरफे सेवालाल महाराज तो आशीर्वाद दे दे ये बंजारा भवन छोड़ दे आज बंजारा भवन 60 लाऊं तो तम काम कर रहे जे ना सेना मैं धन्यवाद करतो तमें सेलू लो थैंक यू सो मच सर तम कसन को तो सोए बाटी तुम भारी इष्टम वो हमें नहीं मालूम तम केवल को विषय से वास्तव में आप भाई लोग भूल जा रही है वो भूले छे कि तम हाटो आता नहीं इंजापुर गामे में సేవ హంటే కిదే రాసు తమనే సేవ తరపున నామే ధన్యవాదాలు కేతా సార్ అజయ్ కాయింకతో తమనే చాలా అనుభవం છે गवर्नमेंट कुर्सी गवर्नमेंट आ रहे तम लड़ाई मारे हक से तम खेती तो लड़ाई मारे जो हम चिन्ह चिन्ह समस्या आवा तो कने फोन करा तो कार्यक्रम तमार हाथे पर्यंत चालू ఈ కార్యక్రమం మొత్తం తమాर हाथापर्यंत चालू सर कसन का तो हम छोचा बर सा एक कळाचे एक कळेनी वो काइन सको सर एस्टिमेशन लगे मांगे तमारे आवाचा ब्याजा दानी कोना का नकारो को तमार सलाह सूचना ले लेतानी तमारा आदिवारे में तू सवाल महाराज वो तो भंडाची भवनम आता भंडास्तो इंजापुर चुट्टू जको छे तार नाम लगा दिया जीव जब हम पोत भी कोण भंडागा तो तार आदिवारे भंडागा तारी चिरकालम बच्चे सर योगादी ये अवकाशम तमें धन्यवाद सर अब जर्जी साहब ने राणा नायक सम्मान कर रहे छे सर थैंक यू सर चलो अरे मत గౌరవ అధ్యక్షులు తర్వాత చీఫ్ అడ్వైజర్లు అసోసియేషన్ మెంబర్లు సన్మానం కర్ణకి దాని దండరాజు అన్నారు హతపురం కోరలేవచ్చు కళ్యాణన జై సేవాలాల్
तीनों बड़ा बड़ा तू भी राजू सर मुझे तो करा दो అదే ఇంజాపూర్ ముద్దుబిడ్డ అతను నాకు నిరంతరం అన్నలాగా తోడుండే మా అన్న ఎప్పుడైనా ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినా మన్నించి తిట్టి మళ్ళీ దగ్గర చేసుకుంటాడు. మేము ఒకవేళ ఏదో చిన్న చిన్న విషయాల్లో పొరపాటు చేసినా నాకు తిట్టి ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పేసి మాకు ఒక అన్నలాగా తోడుగా ఉండే మన ఇంజాపూర్ ముద్దుబిడ్డ అన్న దండరావు అనిత దండరావు అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై సేవలాల్, జై సేవలాల్, జై మేరమ్మయాడి, జై మేరమ్మయాడి, జై మేరమ్మయాడి. మరి ఈరోజు సేవలాల్ జయంతి కార్యక్రమాల్లో భాగంగా మరి ఇంజాపూర్ గ్రామంలో మరి బంజారా సోదరులు అదేవిధంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ జయంతి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా రాముల్ నాయక్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా మన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజ్ కుమార్ గారు, సీన్ నాయక్ గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళ్యాణ్ నాయక్ గారు, మరి వేదిక మీద శ్రీదేవి గారు, వేదిక మీద ఉన్నటువంటి బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ మరొకసారి సేవలాల్ జయంతి శుభాకాంక్షలు. మరి ముందు వరుసలో ఉన్నటువంటి మహిళా మనులు అదేవిధంగా సోదరి సోదరులందరికీ మరొకసారి సేవలాల్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మనమందరం మరి యూనిటీగా ఇంత పెద్ద ఎత్తున మరి పాల్గొనడం చాలా సంతోషం. భవిష్యత్తులో మరి మనకు కావాల్సినటువంటి మరి అవసరాలన్నీ మరి శాసనసభ్యులు వారు మాట ద్వారా అదేవిధంగా రాముల్ నాయక్ గారు కూడా సహకరిస్తా అని చెప్పడం చాలా సంతోషం. మరి ఈ బంజారా భవనానికి మరి 20 లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేసి ఈ రోజు శంకుస్థాపన చేసిన దానికి ఎక్కడా సరిపోవు. మనం అందరం కలిసి మరి శాసనసభ్యుల సమక్షంలో మరొక 1 కోటి రూపాయలైనా తీసుకొని మొదటగా ఒక స్లాబ్ మరి పూర్తి చేసుకొని మరి అదే విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి ఒక స్ట్రక్చర్ అంటే ఎస్టిమేషన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్టిమేషన్ వేయించుకున్నాకనే మరి ఏ విధంగా మరి దానికి నిధులు సమకూర్చుకుంటారో ఆ విధంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ అధికారులు వస్తారు కాబట్టి మరి ఏ సైజులో మరి భవన నిర్మాణం జరగాలి, అదే విధంగా మేరమ్మయాడి మరి అది గుడి నిర్మిస్తారో మరి వాటి ప్లాన్లు తీసుకోవడం ద్వారా మరి నిధుల మంజూరు విషయంలో వెళ్తే బాగుంటది. అయితే ఒక 1 కోటి రూపాయలు అన్నప్పుడు 1,50,00,000 తీసుకోవడం అంతే కొద్దిగా ఎక్కువనే తీసుకొని మరి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి మీరు ఇంజాపూర్ లో దాదాపు అన్ని కాలనీలలో అందరూ నివసిస్తున్నారు. మరి దాదాపు అన్ని కాలనీలలో ఈ 2 సంవత్సరాల్లో మరి మౌలిక వసతులైనటువంటి డ్రైనేజీ, వాటరు దాదాపు అన్ని కాలనీల్లో రోడ్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకొక 30% రోడ్లు పూర్తి చేయడానికి ప్రత్యేకంగా ఇంకొక 50 కోట్లు మరి ఎమ్మెల్యే గారు ఎన్నిక కాగానే మరి హెచ్ఎండి నిధుల నుంచి ఒక 100 కోట్లు తెచ్చి అభివృద్ధి చేయడం జరిగింది తుర్కయాంజాల్ మున్సిపాలిటీని. తను అనుకుంటే సాధ్యమవుతుంది. మరి మీరందరూ యూనిటీగా మరొకసారి 2-3 సార్లు మరి ఈ నిధులు మంజూరు అయ్యే వరకు మరి ఎమ్మెల్యే గారితో మరి మనమందరం పోరాడి ఈ నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మీ అందరిపైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎవరైనా అమ్మాయినా అడగంది అన్నం పెట్టరు. మరి ఆ రోజు మనం ఈ రోజు వరకు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి మరి పలు అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ యూనిటీగా ఏ విధంగా ఉన్నారో అదే విధంగా యూనిటీగా ఉండి నిధులు మంజూరికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ కరెంట్ లేని పరిస్థితుల్లో కూడా మరి సీను నాయక్ గారు మరి మాతో కోరడంతో మరి తొరూరు రోడ్ నుంచి ఇక్కడ వరకు కూడా దాదాపు 8 పోల్స్ వేయించి ఎలక్ట్రిసిటీ మరి ఇప్పించడం జరిగింది. మరి దాంతో పాటు నిధులకు కూడా ఆ రోజు 35 లక్షల రూపాయలు మేము కౌన్సిల్లో పెట్టినాం. దానికి 20 లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేసినట్టుంది. మిగతా 30 లక్షలు కూడా ఇంకొక తీర్మానం ఉంది, దాన్ని కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి చేస్తాం. అంటే దశల వారీగా ఉన్న మరి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తే మరి దిశ నిర్దేశం
పూర్తిగా మారిపోతాయి. మీరు యూనిటీగా ఉండి ఐకమత్యంగా మరి అందరూ కలిసి మరి వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సేవాలాల్ జయంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన మరి నిర్వాహకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే సేవాలాల్ మహారాజ్ కూడా మరి ఆ రోజు తను చేసినటువంటి సేవ కార్యక్రమాలు అతని ఉపన్యాసాలే ఈ రోజు అతనికి దైవంగా మరి పూజించడం జరుగుతుంది. ప్రతి ఒక్కడు ధూమపానానికి మద్యపానానికి దూరంగా ఉండి చదువుకోమని చెప్పడం జరిగింది. మరి ఎవరైతే చదువుకున్నారో వారు ధనవంతులుగా మారుతారు. ఎందుకంటే చదివే ఒక పెట్టుబడి. భవిష్యత్తులో వారి పిల్లలు ఏ ఉద్యోగంలో స్థిరపడ్డా మరి ఆ ఉద్యోగాల్లో వారు ఇక్కడ వచ్చినప్పుడు కొంతమంది మరి చాలా బీద స్థితిలో ఉన్న కష్టపడి పిల్లలను చదివించి వారి ఉద్యోగాల్లో చేరిన తర్వాత వారి స్థితిగతులు మారిపోతాయని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ పిల్లలను మరి మంచి చదువులు చదివించాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవలాల్ మహారాజ్ కి, సేవలాల్ మహారాజ్ కి, మేరా మా యాదీ కి, మేరా మా యాదీ కి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు చెప్పిరు చాలా సంతోషం. కానీ మీరు సహకరిస్తేనే, మీరు ఏవైతే చెప్పిరో మీరు సహకరిస్తేనే అవుతాయి. మీ ఆధ్వర్యంలోనే మీ వెంటనే ఎక్కడికైనా వస్తాము. కంపల్సరీ మిమ్మల్ని తీసుకొని పోతామన్నా నాకు ఎప్పుడు వెళ్ళగా తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మా అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ మాజీ జిఎస్ గారు శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుచు. సన్మాన కార్యక్రమం బంధాలనే అతను ట్రెజరర్ జనరల్ సెక్రటరీ కర్ణకర్ తెలుసు. आपने एक मिनट से दिया हो थोड़ा सा एक निमिषం भाई ఈరోజు గౌరవనీయులు మన ఇంజాపూర్ బీజేపీ గౌరవ పెద్దలు అయినటువంటి కార్తిక్ గౌడ్ గారు వేదికపై రావాల్సిందిగా మా బంజారా అసోసియేషన్ తరఫున ఆహ్వానం పలుకుతా ఉన్నాము. అదేవిధంగా ప్రేమ్ సాయి గారు కూడా వేదికపై రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి కార్యక్రమానికి గౌరవ అధ్యక్షత వహిస్తున్నటువంటి వి శ్రీను సార్ గారు, అదేవిధంగా బంజారా అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్ సార్ గారు, ప్రధాన కార్యదర్శి శ్యామ్ నాయక్ గారు, అదేవిధంగా ట్రెజరర్ అయినటువంటి స్వామినాయక్ గారు, అదేవిధంగా గౌరవ పెద్దలు మన కళ్యాణన్న గారు, అదేవిధంగా ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ అండ్ స్కూల్ ఉన్నటువంటి బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడైనటువంటి మన ధరావ శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా బాబులాల్ నాయక్ గారు, మన బంజారా అసోసియేషన్ మరి గౌరవ ముఖ్య సలహాదారులైనటువంటి జేతే నాయక్ అన్న గారు, జయపాల్ అన్న గారు, అదేవిధంగా మన భాష నాయక్ అన్న గారు, మరి అందరికీ మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శ్రీ సంత్ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గౌరవ పెద్దలు చాలా మంది ఎమ్మెల్యేలు మనకు ఇచ్చేసి మన యొక్క బంజారా జాతి గురించి మన యొక్క సంస్కృతి గురించి తెలియజేయడమే కాకుండా మనం భవిష్యత్తులో మన జాతి ఐక్యత కోసం మన ఆరాధ్య దేవుడైనటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క దేవాలయ నిర్మాణమే కాకుండా జగదాంబ యొక్క దేవాలయ నిర్మాణం కూడా జరగాలని మరి మనం గతంలో ఎన్నో విషయాలు విన్నవించుకున్నప్పటికీ మనకు సరే వచ్చినటువంటి ఒక నిధిని వినియోగించుకుంటూ భవిష్యత్తులో కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 50 కోట్ల నిధులు రాకపోయినా ఒక 20 కోట్లైనా 10 కోట్లైనా వచ్చే విధంగా దాదాపు మన బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒక రోజు ఖచ్చితంగా సమయం తీసుకొని 100 మందితోటి ర్యాలీగా వెళ్లి అసెంబ్లీ దగ్గరకు వెళ్లి ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి గారికి మన యొక్క బంజారా మిత్రుల తరఫున మరి ఆ యొక్క నిధులు వచ్చేటట్టుగా మన స్థానిక ఎమ్మెల్యే అలాగే దేవరకొండ మన ముద్దుబిడ్డ బంజారా ముద్దుబిడ్డ అయినటువంటి బాలునాయక్ గారు అలాగే రామనాయక్ అన్న గారు వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆ నిధులను
సాధించే విధంగా ప్రయత్నం చేద్దామని మరి సన్ సేవలాల్ గారు చెప్పినట్టు విధంగా అహింస మార్గం దూరం పెట్టి మరి అనేక మన వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి బంజారా జాతిని ఏకం చేస్తూ ఆయన 287వ జయంతి జరుపుకోవడానికి మరి అనేక విధాలుగా మనము ఈ 20 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మన ఇంజాపూర్లో అయితే దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. ఈ రోజు దాదాపు ఒక 5-6 లక్షల ఆర్థిక నిధులతోటి కూడా ఇంత పెద్ద ఎత్తున మన యొక్క బంజారా ముద్దు బిడ్డలు తమ వంతుగా సహకారం అందిస్తూ కూడా ఈ వేదికను ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు సంతోషపడాలి. అందుకోసం నేను కోరేది ఒకటే, మన పిల్లల భవిష్యత్తు ఎక్కడో కాదు, మన చేతిలోనే ఉంది. మనం కాయ కష్టం చేసినైనా సరే మన పిల్లలను చదివించేటట్టు ప్రయత్నం చేయాల్సిందే. మానవతమైనటువంటి విలువలను కాపాడేటట్టు ప్రయత్నం చేయాల్సిందే. మన బంజారా జాతి అంటే ఒక శక్తి అనేటట్టుగా, ఒక అనుకుంటే సాధించేటట్టుగా మన వంతుగా మనం ప్రయత్నం చేయాలి. అందుకోసం ఎల్లవేళలా మన యొక్క కృషిని ఎక్కడ తగ్గొద్దు, ఆపొద్దు అనేటువంటిది మనం బంజారా మిత్రులకు తెలియజేస్తూ, మరి చిన్న విషయం ఏంటంటే, మొన్ననే మా పాఠశాలలో ఒక చిన్న, ఏమనుకోవద్దు సమయం ఎక్కువ తీసుకుంటున్నాను, మా పాఠశాలలో ఒక వార్డు మెంబర్ వచ్చారు. ఒక 4 వేళ్లకు 5 వేళ్ళు ఉన్నాయి కానీ 4 ఉంగరాలు పెట్టుకొని ఒక రకంగా ముందుకు ఇచ్చేసి చాలా సంతోషకరంగా పాఠశాలకు ఏదో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వచ్చాడు. వచ్చే సందర్భంలో మెట్లెక్తా ఉంటే ఆయనకు వేళ్లకు ఉన్నటువంటి ఒక ఉంగరము, 2 తులాల ఉంగరము జారిపోయింది. అది పాపం అతను గమనించలేదు. ఆ తర్వాత మా యొక్క మీటింగ్ సమావేశం అయిపోయిన తర్వాత అతను వెళ్ళేటటువంటి సందర్భంలో ఆ ఉంగరము లేదనేటువంటిది అతనికి అర్థమైపోయింది. సార్ ఈ రకంగా జరిగింది ఏంటి అంటే, ఎంబడే ఒక 4 స్టూడెంట్లను పిలిచి, సార్కు ఉంగరం పోయింది, ఇది రేపటి నాడు మనకు ఒక బాధాకరమైనటువంటి విషయము, స్కూల్ పోతే ఇలా జరిగిందనేటువంటిది ఎల్లకాలం మన మీద మచ్చ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు కొంచెం వెతకండి అంటే 5 నిమిషాల్లో ఉన్నటువంటి 150 మంది స్టూడెంట్లు అందరూ వెతికి ఆ ఉంగరం తీసుకొచ్చి ఇగో సార్ దొరికిందని ఇవ్వడం జరిగింది. ఎంత అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ మాట, పిల్లల్లో నైతిక విలువలు పెంపొందింపజేయాలి, పిల్లల్లో మానవత విలువలు కలిగేటట్టు చేయాలి. ఒక నీతి నిజాయితీగా వేరే వాళ్ళు దొరికితే జేబులు వేసుకొని ఇవాళ ఒక 3-4 లక్షల వస్తువు తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ బంగారం విలువ ఎంతనో వాళ్ళకి తెలియదు. కానీ నీతి నిజాయితీగా తీసుకొచ్చి ఇలా ఇవ్వడం అంటే, ఇవాళ డిఓ స్థాయి నుంచి మా స్కూల్కు, అందులో ఒక సోషల్ సబ్జెక్ట్ గా ఉన్నటువంటి ఈ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కు ఎన్నో రకాలుగా అవకాశాలు, సార్ మంచి నైతిక విలువలు నేర్పుతురేమో, అందుకోసమే ఈ నిజాయితీగా బాలుడు తీసుకొచ్చి ఇచ్చాడని ఘన సన్మానం చేస్తూ ఇవాళ పేపర్లలో రావడం జరిగింది. అంటే నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, మన పిల్లలకు నీతి, నిజాయితీ, జాలి, దయ, గుండె అలాంటి ఒక మానవత్వమైనటువంటి నైతిక విలువలు పిల్లలకు నేర్పించాల్సిందిగా మనవి చేస్తూ, ఈ సందర్భం కాకుండా మీరంతా ఆసక్తితో విన్నందుకు మీకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే గారిని వదిలిపెట్టేదే లేదు, మన బాలనాయక్ సార్ గారిని వదిలిపెట్టేదే లేదు, రామనాయక్ గారిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ గతంలో మనం కష్టపడ్డటువంటి మన అన్న కళ్యాణన్న గారు, పాత మిత్రుల పాత కార్యవర్గం అందరం, ఇప్పుడున్నటువంటి కార్యవర్గం అందరు కలిసిమెట్టుగా ఖచ్చితంగా కొన్ని కోట్ల రూపాయల నిధులు సాధించి ఈ యొక్క బంజారా భవనం, అలాగే మన జగదమ్మ మాత యొక్క దేవాలయ నిర్మాణం అయ్యేటట్టుగా కృషి చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరుగా మనవి చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. थैंक यू सो मच सर, तुम्हारा अमूल्यమైన संदेशम दिए सर. अब कल्याण में ना सीनी बयान कसम करते तम आते रहो, अवसर तो तुम्हें शाम ब्यूटी बाटी खुराक मिला था, तमें तो इन छोड़ा नहीं, हम केन तो छोड़ जाओ, तब तो रहता हूं. अब अपन यूट्यूबर डांसर श्रीदेव भाई परफॉर्मेंस करने के दाने मैंने कर रहा अशोक भाव जाटो अशोक सर कच्चे करता हूं. अपना मुनाग्रहण करनो कार्यवर्ग सभ्युలను సేన సన్మానంతో కరంగా दोन्ही लीडर में साथ पोटी पाटी खुरा मेनू केंद्र में केवड़ी చేయలేదు. एक निमिष हमारे जयपाल एक निमिष सन्मान कार्यक्रम देवदास भाई इधर. जय सेवालाल. आज చదువుకు ఆద్మీ కే ఆసు. జై సేవాలాల్. గట్టిగా మనకి మనం చెప్పుకుంటేనే బయట వాళ్ళకి మనం ఏంటో అనే సత్తా తెలుస్తుంది. ఒకసారి గట్టిగా జై సేవాలాల్. అందరు మన వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నా, ఇక్కడ ఉన్నారా? అయితే ఏ సభాముఖంగా మన చిన్న వాక్యం కెలరిసు మా ताई जन 3 वर्ष है
3 वर्षमा श्रीदेवी कदो कुनको केरी मानन చేసా శ్రీదేవి కదకు అసలు అమ్మాయి 14 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నా. శ్రీదేవి అంటే ఎవరు అనేది ఎవరికి తెలియదు. సో అది లక్ అనుకోవచ్చో లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చో తెలియదు. ఒక చిన్న సాంగ్ నుంచి మనం హైలైట్ అవ్వడం వల్ల దాని నుంచి మనకు పేరు రావడం వల్ల ఈరోజు చాలా మంచి ప్రేమను పొందుతున్నాను, చాలా మంది ఆశీర్వాదం పొందుతున్నాను, చాలా మంది ఆశీస్సులను నేను పొందగలుగుతున్నాను. సో ఈ విషయం నేను ఈ సభలో ఎందుకు చెప్తున్నానంటే మంచి అనేది ఎక్కడైనా మంచిగా ఉంటుంది, చెడు అనేది ఎక్కడైనా చెడు ఉంటుంది. ఈ రోజు మనం చెడు చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా రేపన్నాడు మనకు చెడుగానే దూరంగా నిలబెడుతుంది. సో ఈ రోజు అయితే మా ఇంజాపూర్ నుంచి ఎన్ని కాలనీస్ ఉన్నాయో కూడా నాకు తెలియదు అన్న, సారీ మన్నించాలి. ఎందుకు అంటే అన్న 25 కాలనీస్ అంట. ఎందుకు అంటే నేను ఏ రోజు ఏ ఫంక్షన్ లో ఏ ప్రోగ్రామ్ లో ఏ పండుగ రోజు కూడా నేను జాయిన్ కాలేదు, ఎందుకంటే ఎప్పుడూ బిజీ ఉండేదాన్ని. నిన్న సీనన్న ఫోన్ చేసి అమ్మ ఖచ్చితంగా నువ్వు ఉండాలి తల్లి, మన బంజారాలో हापन बंजारा हापन कालनी में 25 कालनी हापन 25 कालनी में तू आ जाओ तो 25 आदमी मध्य में तू काहे को हम केणोगन के ले रहे चाकन भिया वाल से इन्वाइट किया जरा सेम सब स्टेज पर प्रति एक है ना. थैंक यू, धन्यवादालु. कसेन गन का तो आ 25 कालनी आदमी आमेले चता इंतक मुंदु चेर्लु మొత్తం ఫుల్ అయితే एक 10 నిమిషాలు సార్ వాడు ఏకే जाते तेरी చైర్లు మొత్తం ఖాళీ. ప్లీజ్ దయచేసి ఈ काम को करो मत. 24 గంటలేమో అప్పుడు 5 గంటల ఉపవాసం దాకలతో కాయని సేవ భయ ఇలాంటి ఉపవాసాలు కతై కోరే మేలోచ धान చేయొచ్చు पानी చేయొచ్చు तड़कोमा पानी में एंडा में रास वेला कर मेलोच अपन एक दारवी एक 12 घंटा भी अपन उपवासम रे अथा एमा डिग्री आया गनका तो చాలా బాధాకరమైన విషయము. सेम मरी मरी में काय केरे गनका तो अपन एक कार्य कराजना यूनिटी कदको रेनो अब स्टेज पर से प्रति एक भियावा उन्हें कमेंट छोड़ेन उन्हें टाइम में उन्हें विलुवैन टाइम में लेता नहीं अपन सेव वाचो ఈ प्रोग्राम अरेंज कीजिए सर. सो नेक्स्ट टाइम ఈ నై రోజు సేవన్ యూనిటీ గా ఈ ప్రోగ్రామ్ ఆయంత సక్సెస్ కర్మకు దానికి మనస్ఫూర్తిగా కోరలేచ్చు. జై సేవాలాల్. तो पाटा बोल कर कैसे पुत्र भाई बोल पाटा बोल सर. थैंक यू भाई तुम्हारे विनम्र सलाह सूचना संदेश तमने हमारे वास केटाई मैंने नामे धन्यवाद तुम्हारे इंजापुर एसोसिएशन तरफ तमने मरोकसारी धन्यवाद करे. थैंक यू भाई. अब అసోసియేషన్ మిత్రులు కతే से बाहर हो गए रचो దాదాపుగా से खाली तो बाई కూడా బాగా బేదారు చేత అతిథులు ఆమెలచే అతిథులు వచ్చి ఉన్నారు, నాయకులు ఉన్నారు. చేసని ఖాళీగా ఉంటే బాగుండదు, మన ప్రోగ్రామ్ అనేది వేరే రకంగా పోతుంది. దయచేసి అసోసియేషన్ మిత్రులందరూ వాళ్ళకందరూ వాలంటీర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోపలికి పంపించడం మనం మనవి చేస్తున్నాం. లోపలికి పంపించండి. भाई तुरंत पाटा गाना भाई ये डांस में पाटा गाना शाम तो कौन अबे मैं पाटा गाना चाहता हूँ. अबे अपने बंजारा सिंगर नेशनल इंटरनेशनल अभी गिल्ड में रचे और बंजारा बेटा अपने इंजापुर में रिसीव रचे बलबीर महाराज पाटा बोलने के तानी मने कर रहे. बलबीर महाराज पाटा बोलने को हेलो सेवालाल महाराज की मेरे गाड़ी की समझ जा रही कौन तमार कने कन्नड़ी भाई वो भी आओ से तुम बताओ तो तुम्हारा वास एक डी सांग बोल छु मैं एक मेरा माई गाड़ी एक आगे सेवालाल भैया तुमसे आओ गल तो मंचिगा तुम लोग गुर्तुंचो అలానే तुम डांस కూడా करे वासु रेडी जर मर जर पड़े रोच पानी इंजपूर गाम माई जर मर जर पड़ रोच पानी इंजपूर गाम माई शिव भयर देवळ बीजागी रे बिया सोहनीर देवळ बीजागी बोसे बोलो जर मर जर पड़ रोच पानी इंजापूर माई जर मर जर पड़ रोच पानी इंजापूर माई शिव भयर देवळ बीजागी रे बिया सोहनीर देवळ बीजागी
सुहनेर सुरता तो याड़ी जरमर पानी मादी जारी रंगारेड्डी जिल्ला इब्रहंपट्टलम मंडले मा बाटी वेरिचिया मरियाड़ी सुहनेर सुरता तो जनमर जर पड़े रोच पानी इंजपूर गाम माई मेघमयाड़ी जतरा सगरोचया मरियाड़ी सुहनेर देवळ बीजारी नाके मा भुरियाविये हाथे मा गलियाविये टांगे मा बगुड़ीविये सुहनेर सुरत तोइविये याड़ी जनमर पानी मा बीजारी थैंक यू మంచి ఊపాదో పాడ సగం బ్యాటర్స్ సగం బ్యాటర్ కొంత దూరా ఏ ఊపాదో పాడ పోయి మావా అందుకోసం ఖర్చు అజయ్ ఇప్పుడు సారీ మర్చిపోయినా గిరిజన శక్తి మిత్రుడు ధర్మనాయక్ తమ దిటోబై జన్నారు కవర్ కార్యక్రమం హప్పల హర్దల దయచేసి వేదికపై రావడం ధర్మనాయక్ సార్ అదో अब अपने इंजापुर लोकल इंजापुर बिड्ड कार्तिक अन्न మాట్లాడవలసిందిగా మనవిచ్చాను ఒక 2 నిమిషాలుగా జై సేవలాల్ ఈరోజు ముందుగా అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మన సేవలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మన అదృష్టము. మనం సేవలాల్ జయంతి అంటే ఓన్లీ పూలమాలలో మాల వేసి మనం చేయడం కాకుండా ఆయన ఆశలను మనం భౌతిక జీవితంలో పాటించడం ముఖ్యం. అందరికీ విద్య ఉండాలి, పిల్లలకి అందరికీ చదివించాలనే ఆశయము. ముఖ్యంగా ఆయన చేసింది మన 18వ శతాబ్దంలో ముందుగానే ఆయన మూఢనమ్మకాలను ఇవన్నిటిని తిప్పికొట్టడంలో మన మహారాజు గారు తిప్పికొట్టడంలో వీరుడు. మనం మందుకి మద్యపానానికి దూరంగా ఉండాలని ముందే ఆయన చెప్పడం జరిగింది. మళ్ళా మనం అందరం ఐక్యతంగా ఉండి మన బంజారా అనే సోదరులందరూ ఐక్యంగా ఉండి రాజకీయంగా కానీ ఇంకేమైనా కానీ ఐక్యతంగా ఉండాలని బోధించడం జరిగింది ఆయన. ఇంకా మన సంప్రదాయాల్ని మనం ఏడున్నా ఏ దేశంలో ఉన్నా ఏ మూలలున్నా మన సంప్రదాయాన్ని మన భాషని మనం మర్చిపోవద్దని ఆయన బోధించడం జరిగింది. ఇవన్నీ మనం పాటిస్తే సేవలాల్ మహారాజ్ గారికి మనం ఆశయాలను మనం ఏమంటారు నిలబెట్టిన వారసులం అవుతాం, అసలు వారసులం అవుతాం. జై సేవలాల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బహుజన టీవీ చైర్మన్ సాయిరాజ్ గారు కూడా వేదికపై రావాల్సిందిగా మనం చేస్తాం. సాయిరాజ్ అన్న వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు మన ఇంజాపూర్ బిడ్డ ప్రేమ్ సాయి అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా అందరికి నమస్కారం. జై సేవాలాల్ మహారాజ్ కి, జై సేవాలాల్ మహారాజ్ కి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సీరన్న గారికి, సీన్ సార్ గారికి మరియు ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం ఇక్కడ విచ్చేసినామంటే, ఈరోజు అందరం ఇక్కడ విచ్చేసి ఒక పండుగ వాతావరణంలాగా జరుపుకుంటామంటే దానికి కారణం సేవాలాల్ మహారాజ్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సేవాలాల్ మహారాజ్ గొప్పతనం ఏంటంటే, సేవాలాల్ మహారాజు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు, గిరిజనులు దేంట్లో వెనుకడుగు కాకుండా అన్నిట్లో ముందుండాలని గొప్ప ఉద్దేశంతో ఈ రోజు ఆయన రచించినటువంటి రచనలు ఎన్నో ఉన్నాయి. మీరు అన్ని ఒకసారి ఆయన యొక్క గురించి మీరు తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
భర్త వెళ్ళిపోతే భర్తతో పాటు చితిలో భార్యను వేసే ఏదైతే చరిత్ర మనకుందో ఆ చరిత్రను తిరగరాసి భార్యతో పాటు భర్తను చితిలో వద్దంటూ రచయించిన గొప్పవేత్త, శాస్త్రవేత్త, వైద్యుడు మన సేవాలాల్ మహారాజ్ అని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఈ రోజు సేవాలాల్ మహారాజు ఒక్కటే చెప్పిండు, మా ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో అందరూ జంతు బలి కానీ ఏదైనా ఇతర బలులు కానీ ఎంతో అనవసరంగా వారి ప్రాణాలు తీస్తున్నాం, దానివల్ల మనకు వచ్చేది ఏముండదని జంతు బలిని నిర్మూలించడంలో మంచి పాత్ర పోషించిన గొప్ప నాయకుడు ఎవరంటే ఈ రోజు మన సేవాలాల్ మహారాజ్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గిరిజనులు ఏ దాంట్లో కూడా తక్కువ కాదని మనకు అన్ని విధాలుగా అంబేద్కర్ ఏ విధంగా రాజ్యాంగంలో రాసిండో సేవాలాల్ మహారాజ్ కూడా అదే విధంగా మా వాళ్ళు కూడా మంచిగా ఉండాలని గిరిజనుల యొక్క గొప్పదనాన్ని ఔన్నత్యాన్ని సాధించిన చాటిన గొప్ప వీరుడు మన సేవాలాల్ మహారాజ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని మనం అందరిలో తెలియాలి. ఈ సేవాలాల్ మహారాజ్ జయంతి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరినే రాకుండా కర్ణాటక రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ లో కూడా ఈయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఈ సేవాలాల్ మహారాజు జయంతి మనం ఇంకా అద్భుతంగా జరుపుకోవాలి. దీనికి సంబంధించిన ఫండ్ కూడా మనం తీసుకొచ్చి ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఇక్కడ ఏదైతే ఉందో అవి తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు మా బంజారా ముద్దు బిడ్డ మాకెప్పుడు ఏ విషయంలో పోయినా వెనకడుగు వేయకుండా తన సహకారాలు ఎప్పుడు అందిస్తూ మమ్మల్ని డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ బాబు డీజే బాబు డీజే పంచే మాకెప్పుడు ఇంట ఉండి కన్నాయి जाते छह नहीं का जो और सहाय शक्तिला एपड़िगा ये चाहते आसु ये बंजारा वेलफेयर एसोसिएशन आसु लार रन चला रहा जके बरा श्रीनिवास नायक ने एक दीवात करने के मनवी कर रहा जय सेवालाल, जय सेवालाल. अपन आराध्य दैवं सद्गुरु सेवालाल जयंती कार्यक्रम आपण చాలా అదృష్టంగా భావించున్నాం. కసనగనకతో దాదాపు సోషల్ మీడియా ఆరంభించే 15-20 సంవత్సరాలకి సేవలాల గురించి మాలం ఓ రాంగమైన మాలం చేయని కాబట్టి అబ్బాయి ప్రతి ఒక్కడు సేవలాల ఎక్కడ దాడే అబ్బాయి వాస్తవంగా 15 తారీఖు నక్కరోజు 15వ తారీఖు సెలవు దినంగా ప్రకటిస్తానని ఉందాడే సిద్ధతో మొత్తం భారతదేశం మొత్తంలో ఎక్కదాడ కరతో సేన మాలంగా కుంస పండుగ అవుతుంది ఎక్కదాడ కరసే లేకపోతే आपण సేవలాల గురించి మాత్రం 15 దాడ కరం కాబట్టి నక్కరోజు సేనే ఇక దాని ఆమె 15వ తారీఖు ఎక్కదాడ కరణోదానికి మనం కరోజు ఈ आपण బంజారా అసోసియేషన్ తరపున అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్, जनरल सेक्रेटरी श्याम नायक, स्वामी मुनागरतानी ये कार्यक्रम में आगे चला रहे थे आड़ थी हनुज उज्जी आगे जानो प्रति ओकड़ू प्रति जाता उज्जी अपन उज्जी आगे बढ़नो अतराज मन क्या कोई उज्जी ज्यादा आनो अपन ಏನ 3-4 ವರ್ಷ ಹೇಟ अपन किले दोन हल्ले जदा 3000 मंदिर उंडाडे अपन वेदिका सा चेंती ज्यादा कत्ती को जाता किले से अपन आज अपन वेदिका मलगी छे ये वेदिका ने उज्जी ई करता नहीं अपन गौरवान सेने एक कसे काम रहती सर एक दाड़ टाइम देता नहीं प्रति ओकड़ू आनो बजाने में केरोगणु सेवालाल कर्म मंची कार्यक्रम धूमपान अपन कुर्सी एक लाख हसो एक एमएलए जाता का मत ऊट सेट के लार लीडर अपन अत्तर अपन गांधी पिता रामुल नायक अत्तर गौरव गुరించి कतरा पोराडो रामुल नायक अत्तल बैठे बालू नायक अत्तल बैठे लेकिन अपन एक एमएलए जाते का अपन से ऊटन सरम करके हम न जावजो अपन लार चदवनो लीडर बेसरितानो रेतानी उन्हें गौरव इच्छितो अपने गौरव दक्कजो लेकिन नागे डगर एमएलए डगर बोला अपन जाता नहीं करतो अपन अपन किंचपरिचित असो न करो नेक्स्ट टाइम भारी एत्तुना अपन बंजारा
आपण तर युनिटी रखतो आपण काम कुणीसे काही చిన్న కార్యకర్త మాత్రం కంపల్సరీ ద్వారకతో మనం చాలా ఇష్టం ఆ 15 సంవత్సరాలు ఏటమ్మ అమ్మవారికి आपण तुळजाभवानी गुडी इकडे होणारे ज्योतिबिया तांडवा कोरोटांडवा से कर्मचारी होणं गुडीसा बनामेलचा आपण आज 15 संवत्सराला प्रति 9 तारीख ऑगस्ट मासा कल्याणोत्सव करायचा ఓర్పచా आपण అమ్మవారి సేవలలో జయంతి ప్రతి సంవత్సరం సుతా ఘనంగా కర్నో దినదిన అభివృద్ధి చెందును కానీ మాకు కోర్లే బస్ సేద అంగ మనకి అమ్మస్ కాబట్టి आपण గౌరవాలను సేన పేరు పేరున ధన్యవాదాలు కేరొచ్చు ఈ అవకాశం ఇచ్చిన आपण బంజారా పరిషత్ వాళ్ళనే పేరు పేరున ధన్యవాదాలు నమస్తే తమకేదో కొన్ని విషయాలు వాస్తవానికి కసంకతో आपण क्वारेवा कन्यादातेगा आपण असेल लहान भासरे मी भूललो गौर भाई ने फर्स्ट प्रियारिटी देणं वर पचच क्वारेन प्रियारिटी देणं आपण एकाटी आपण लीडरలు केले तो विशाल भी वास्तव वो विशाल भी दृष्टि हलन अपन चालू अबे आपण असोसिएशन सभ्युल से दयచేసి स्टेज కి నాలుగని మనం కరోచ్చు असोसिएशन ఈసీ సభ్యుల से అజాత కేవలం ఈసీ సభ్యుల साथ स्टेज కి నాలుగని మనం కరోచ్చు वादा करायचं अबे आपण टाइगर इंजापूर मुद्दुबिटा टाइगर तुर्केंजल म्युनिसिपालिटी माजी फ्लोर लीडर अन्ना कल्याण अन्ना ये जागीर वासु कतरा लड़ाई पड़ो ये जागीर वासु कतरा लेना कि देखो कल्याण प्रत्यक्षंगा देख मेले कशन करेंगे तो ये जागीर वासु कतरा इब्बंदी आते कतरा उड़ुदुड़कुल आते उन्हें से तत्ले कतराई को प्रभावालन बैठे वो प्रभावालन नहीं लेंगे जो ये जागीर वासु ये जागत रेणु मार गौर भाई उन रेणु के दानी के देखो टाइगर कल्याण आते करने के मन करो एक निमिष कार्तिक सम्मान करने के दानी इसी मित्रों ने मन करो और पचे प्रेम साधनाने अपन कार्यवर्ग सभ्युలు సన్మానం करने दानी మనస్ఫూర్తిగా ఆహ్వానం కరోచ్చు దయచేసి కార్యవర్గ సభ్యుల చేత స్టేజ్ కి రానుకొని మనవి ఈసీ మెంబర్స్ से దయచేసి ఖాళీ జగह मार बाइलो मार बियाओ तुम्हें नानी बनाने बिया దయచేసి మైండ్ एग्जाम पास प्रोग्राम వేదారిచే అచ్చే 20 నిమిషాలు వేదాచే దయచేసి బాయిలో కమింగ్ సేవను దే भैया दयచేసి खाल दे देखो बाहर नहीं होगा जो माई आने के मन कर रहा अब आपण कल्याण भैया ने सम्मान कार्यक्रम करने के अपने ईसी मित्रों ने मैं कर रहा भैया ने गट्टिगा चप्पटलతో सम्मान करने के మన अब आपण कल्याण भी वाते करून आणि विनंती करूचू కళ్యాణ్ भी वाते कर చేయొచ్చు బాగా वाते कर జరపచ్చు आपण जात्या కొంతమంది నేషనల్ ఇంటర్నేషనల్ రీసెంట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గోల్డ్ మెడల్ గా సాధించే ఒక మిత్రులు छे आपण బాయిలో కూడా చౌత్రి కూడా ఎంబీబీఎస్ ఐఐటి మంచి ర్యాంక్ సాధించే ఒక బాయిలో కూడా उन्हें కూడా సన్మాన కార్యక్రమం छ కాబట్టి हाईली प्रमोशन आहे जो कोणी बाहेर बैंक ऑफ इंडिया केलं दुसरं सेक्टर केलं डिपार्टमेंट कोणी प्रमोशन आहे जो मित्रांनी కూడా సన్మాన కార్యక్రమం వచ్చే దయచేసి బాయిలో ఖాళీ जो 12 वाला 4 चक्र 12 नहीं बैसे जो माइंड आनो ఈ ప్రోగ్రామ్ అజే वीक ఉంటే అజే గంట టైం ముగిసేస్తే కాబట్టి దయచేసి ఖాళీ जो भाई बियाले को अपना एसोसिएशन मित्रुలు ఈసీ మెంబర్లు కొనిరతో వేదిక ఖాళీ చ కాబట్టి से వేదిక పై ఆతాని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ करने మనవి కరోచ్చు ఈ సందర్భంగా ఈ బాత్ కేను ఈ జాగ్ అత్ర ఘనంగా కార్యక్రమాలు నిర్వహించరేగతో ఈ అసోసియేషన్ తోడువరేతాని तू कुणीसी పోరాటం करे जेव्हा మా పాత్ర రచకరణ సాధించదో ఏకైక నాయకుడు మా మిత్రుడు కళ్యాణ్ నాయక్ వాతే కనుగొని మనవి కరోచ్చు అందరికీ నమస్కారం సేన రామ్ రామ్ पचारी लाख अनपचारी 1.25 लाख मन चंगा तो काकोटी में गंगा बैठे जैसे गौर भाई ने 6 चौहान 12 पमार
27 पाड़ा भूक्या 52 पाड़ा वर्त्या सेन राम राम आज ने सेवालाल महाराज जन्म हो जो दाड़े ने आज ఈ విధంగా आपण గొప్పగా కర్లేసాగతో ఉండాడ आपण जात विच्छिन्न मित्रों केरी वाते में कुणी नजो से आगे मेरे परिस्थितियां अम्मा जगदंबा याडी सेवालाल महाराज फूल मित्रों आपण जाते एक की जो जात था आपण नाम की जात तो नहीं लेकिन आपण काय कर ले था वो जाते ने और इलवा ने कापाड़ने जो आपने एक बड़ो कर तो और फोटो खींचे प्रयत्न करा था संस्कृति भूल जाओ आप सेवालाल महाराज को जो कहे के तो एक जात एक साथ एक बात आपण से एक साथ रहनो एक बात पर रहनो एक जात अच्छा కాబట్టి ఈ విధంగా ఒక నినాదం ప్రకారంగా ఒక ఆశయ సాధనలు పాటించన్ आपण नाम काढा तो सेवालाल नाम निकलो లెక్క కానీ आपण ग्वार माटी तो मामूल कोनी क्वारी क्वार से पहला काल में आपण ढूंढ रहा हूं पुणे आ तो नवान पानी खा लेते आज जात आपण आज केवड़ी बिगड़ जा रहे था कत्ता बिगड़ जा रहे था नया किन्ना सब सिखाया जो आपण आज अच्छा कमिटी आज से మొత్తం అధ్యక్షుడు కార్యదర్శిగా ఉండాలి आपण सेवालाल महाराज काय की तो तांडो प्रशांतమైన ఏరియా आपण वनरे मातान नदी रेणो होता है गाड़ी बोट से खितारी वाली रेणो गट्ली कागल से रेणो అనుకోదు మంచి వాతావరణం रेणो आपण ప్రజలను రోగాలు రావతో మంచి వాతావరణం रेणो కదా ఉద్దేశం అయితే ఉదాహరణ तांडो भांडन आज आजी तंडागर गिरागे तो अड़बियारा चापड़ కాబట్టి जे कारण वो तांडे में उदाहरण पुलिस मालूम चाहिए उदाहरण कुर्सी हॉस्पिटल मालूम चाहिए आपने वो परिस्थिति तांडे जैसा तांडे में नायक करो जरा नायक कारभारी डाव जमन विधान में चाले जो जात आपण आज वो मध्यमा चाहिए एक तांडे नायक केंद्र करतो लाभ चलो सारी तांडे एक बातें पर रखना आज है ना तू बड़ो तो मैं बड़ो अजय बड़ो जो हम एक आगम में जा रहे था वो आगम न हो जो एक बात पर सेवालाल को जो बात पर रेन अपन शादी जातो अपन नाम निकले तो जाते नाम आज सेवा इंजापुर वेलफेयर एसोसिएशन आज आता सेवालाल बंजारा भवन ये वेदिका बात करायचा कనుక तो ఊర్లార आपण जात सारी एक वेतलो उना खुशी किदे కాబట్టి आज बंजारा भवन बंदरीचा आज एमएलए लारायचं एमपी लारायचं एमएलसी लारायचं कसं लागतो उना आपण एक मत्र पर येतलो ये जागा साधिंचे उना कतरा कसा पडेको गौरव मित्र सेन वेदिका गाडे से పెద్దల सेन मालूम से उबिदे आपण फाइट करे కాబట్టి आज जागर करायचा आज भाषण बातें करायचा आज आपण सेन राजधानी में वेदिका वेरी सापडले बंजारा भवन वो तो आपने बंजारा भवन कुछ हो जो आज तुर्कमेनिस्तान म्युनिसिपालिटी ये इंजापुर लंबाड़ी वाले भवन से वो भवन में कुर्सी आदर्श सारी मतलब चीजों का उद्देश्य में ये विधंगा आप फाइट करे కాబట్టి साधिंचे ये साधिंचे खराब ना हो जो आज से भाई मध्य प्रदेश आज फंड्स उन्हें म्युनिसिपल काउंसिल फ्लोरिडा रूम बदला लड़ाई मारन हमारे जाते रहो जागने तो 100% हमारे जात तमाला रहेगा देश में उधर अधिकारियों ने केले नायकों ने केले लाल प्राण चमकाया उन्होंने ये जाते हैं देवो जाकर दिने साहब ने और कापाड़े आज प्रति म्युनिसिपालिटी फंड रिलीज किया था 30 లక్షలు थी गजो म्युनिसिपल काउंसिल मीटिंग ये पर हमारे जाते देवो के 30 లక్షలు किटाई तीर्मान भी रहेगी लबड़न अब जैसे गवर्नमेंट प्रभुत्व का आप जाते रहते चिन्ह चुप करते हो आगे उन्हें नवाजो मुला में पेड़ लाल पड़े और प्रति सारी 10 सारी फटपन आज एमएलए पार्टी 20 లక్షలు శాసన కర అడిగి లాయతా ఉన్నారు అజీ వేణో కరగతో దాదాపు సుమారు 3 కోట్ల రూపాయలు చావణ భవన वो चाहो तो आप ये यूनिटी बिगड़ो है जो चाहा तो वो मुर्ग सीएम भी बातें करें हमारे पेदल से कहे उन्हें बातें दान आप सीएम लड़ाई मारे भवन साधित तो आपण नाम रच आपण गाम रचत आपण से एक वेदिका रचा केलर तुम्ही संदर्भंगा కాబట్టి भाई बिया असेल तुम्हें केरलो कत्तीरो आपण जाते ये गौर भाई सकते और काय जरा तो झुबड़े लावो और काय समस्या सांभाळो ఈ విధంగా రైతులు आपण जाते नाम काढो के अब अपने टाइम रात देर बातें करे रास्ते समय जो रास कम ज्यादा आएगी से भूखे मर गया यूनिट बैठे కాబట్టి मनी भी बाहर जाहिर से इस संदर्भंగా तमें से राम राम के तो आपण सेवालाल नाम काढा के ये सेवालाल आशय साधन साधित से एक पंत एक मुट्ठी पर
మనోజ్ గొప్ప నాయకుడు उद्यमों ये जागे गुరించి हम काई कतरा काई की दे जो एसोसिएशन अत बैठे जो कार्यवर्गम केले पात मित्रुल केले पुणी केले अत्र एक ताटी पर आए ने उन्नर काई काई कष्टाल खाले जो अपने सेन मालम आज मंची रेदे చెడు रेदे मार सहकारम रचा जाते गुరించి आज ఈ ప్రోగ్రామ్ कर रहे तो आपण చేసాండి బెట बैठे रहे तो बा ఈ సహకారం లేనుగతో కూడా మా మునాంగ్ రుచి బావగారు ఆయనజే కళ్యాణ్ భవన ప్రత్యేక ధన్యవాదాలు ఈ కమిటీ తరపున ఈ వేదికతో ఈ ఘలాచి తార్ తరపున ఈ హమార్ తరపున కసంగతో జాతీయ ఆణిముత్యంతో ये जाते गुరించి పోరాటం करవచ్చు पिसा के రోజుకు उन्हें नाम रचा नाम के रचलो उन्हें पिसा रेनी కాబట్టి జాతీయ గురించి కుల్సి కార్యక్రమాలు రసగలే ఫ్యూచర్ భవిష్యత్తు తార్ కుల్సి కార్యక్రమాలు రగలే ఈ అసోసియేషన్ గలే ఈ జాత్ గలే తార్ వెంట రచగల మనవి కరచా జై హింద్ జై బంజారా మరియు మా శ్రీనివాస్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే జాతి కోసం వాళ్ళు ఎప్పుడు నిరంతరం మా వెంట ఉంటారు ఇంత ఓపికతో కూర్చొని మాకందరినీ చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన కళ్యాణన్న గారికి మరియు శ్రీనుబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే విధంగా మన ఎల్బీ నగర్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ రమేష్ నాయక్ గారు వారు వచ్చారు బాలనాయక్ సార్తో వెళ్ళారు కానీ వాళ్ళు ఎప్పుడు మన జాతి కోసము నిరంతరం ఏదో ఒక సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు పోతే కాదు అన్న ప్రతిసారి ఇప్పుడు కాదు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిసారి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాడు ఇక ముందు కూడా హస్తినాపురం డివిజన్ గురువారం ప్రోగ్రాం ఉంది కాబట్టి వారికి మనము మద్దతుగా ఉండి ఆ ప్రోగ్రానికి ఇక్కడ కన్నా ఇంతకన్నా ఎక్కువ మనం మద్దతు ఇచ్చి ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం इंजापुर बंजारा वेलफेयर एसोसिएशन है आज आपण वेदिक पर बैठे वरे तो मामूल विषय कोनी वारम रोजुले अति तक्व समय में जे ड्यूटी जो करतू उद्योगरीत्या काम करतू भार्य भर्तलू 1 घंटा कत्तिको आइस क्रीम खायन को निकाडो बार फ्री है टाइम फ्री मार फोन आगो तो मन भांडले हो कसे मला लागत ही कथे लावर इंजापुर हमें कर हाँ रामलिंग सर तो फोन पड़े मेरे से लेडीज भाई से उंदर तरपुना मन भांडलो ने जो ये कार्यक्रम सक्सेस की देगा तो वो छो కాబట్టి माता छु वो नहीं रहते माता रूली ये स्टेज पर हुबरूली अत एक बात पूछो चिन्न एज नाणक्या उपरान माती मोटो रिटायर्ड अయ్యేది బావడాసో ఆరు గురించి కత్రగా గొప్పగా కోకెలరు ఉపరాన్ వేదిక ర్యాలీ రాస్ आज 4-5 రోజులకి भाटा भाटा पाड़ो पानी कति रड़ तो पानी कहीं कचो बांडी थी बारो ये चुटपगला कहीं काम रतो सेन मेल लेन वो ताला मारता नहीं सांदेरी रेतानी काम चलाए गोप्प मनुष्य व्यक्ति असलिगा अम्मा हमें इंजापुर मंची और गौर माटिया मंची अनुमति लाभो वो नाम कंपल्सरी केळु नीका केले काम करे नी गुर्तिंचकेले वेदिक मन क्षमिंचनी కాబట్టి ఏ వేదిక ద్వారా గోపాల్ సార్ సేల్ తరపున ఘనంగా సన్మానం కర్నగరని మనవి కరొచ్చు గోపాల్ సార్ తమ ఆమూణాలే చేరి హరబియా ये जाती प्रोग्रामर जरा గట్టిగా చప్పట్లు వారో బాయిలో గట్టిగా చప్పట్లు వారో కసేంగతో